గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. టుడేస్ అంటే సండేదండి. మనం ఎప్పుడు సండే అనాలిసిస్ మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తాం కదా. సో దిస్ ఈస్ సండేస్ అనాలిసిస్ అంటే 31st October 2021 అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. డేట్ గుర్తుపెట్టుకోండి, 7th November 2021. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయనటువంటి దివాళీ స్పెషల్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 7th November 2021తో ఎండ్ అయిపోతున్నాయి. 8th November నుంచి మళ్ళీ రెగ్యులర్ ఫీజు అనేది వచ్చేస్తుంది. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపీస్కి మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. సింగిల్ పేమెంట్, అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఇది ఇన్స్టాల్మెంట్స్ కాదు, అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీ 25,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ 12,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్, మీరు హిస్టరీ తీసుకోవాలన్నా, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఏం తీసుకోవాలన్నా 5,000 రూపీస్ ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి, చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు జస్ట్ ఇప్పుడు 5,000 రూపీస్ మాత్రమే ఉండడం అనేది జరిగిందమ్మా. 8వ తారీఖు నుంచి ఇది 7,000 రూపాయలు అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏం వస్తాయి సార్? కరెంట్ అఫైర్స్ మీరు మనం హిందూ అనాలిసిస్ మీరు చూస్తున్నారు. హిందూ ఒక్కటే సరిపోతుందా కరెంట్ అఫైర్స్ కంటే? ఏ మాత్రం సరిపోదు, ఎంత మాత్రం సరిపోదు. హిందూతో పాటు ఏముండాలి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీరు ఆర్టికల్స్ చదవాలి, అండ్ దాంతోపాటు పిఐబి ఆర్టికల్స్ చదవాలి, అండ్ దాంతోపాటు అదర్ మ్యాగజైన్స్ యోజన, కురుక్షేత్ర ఈ ఆర్టికల్స్ చదవాలి, అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏదైతే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని కూడా మీరు చదవాలి. సో మరి ఇంత మొత్తం నేను కాంప్రహెన్సివ్గా ఎలా చదువుతాను సార్, కూలంకషంగా ఎలా నేర్చుకుంటాను? కష్టం కదా. సో అందుకే కరెంట్ అఫైర్స్ కోర్స్ మేము లాంచ్ చేసాం. కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు. టు మేక్ థింగ్స్ ఈజీ ఫర్ యూ కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేసాం. సో ఎవ్రీడే మీకు ఒక కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్లో ఈ ఎక్స్ట్రా ఆర్టికల్స్ అనేవి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీక్లీ ట్వైస్, వారానికి 2 రోజులు, మండే అండ్ దాంతోపాటు థర్స్డే, ఈ 2 రోజులు కూడా నేను వస్తాను. నేను వచ్చి ఈ ఇంపార్టెంట్ యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రాబబుల్గా మన నెక్స్ట్ మెయిన్స్లో వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ సెలెక్ట్ టాపిక్స్ నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఎంత బ్యాక్గ్రౌండ్ చెప్తానో మీకు తెలుసు, డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా మీరు నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, 7th November వరకు ఫీజు 5,000 రూపాయలు మాత్రమే. 8th November నుంచి ఫీజు 7,000 రూపాయలు అవుతుంది. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా చాలా తక్కువ, 50,000కే వస్తుంది. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో 7th November వరకే జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ కోర్స్ మీదైనా మీకు లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది. ఒక్కటి చెప్తున్నాను, మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఒకసారి డెమో వీడియోస్ చూడండి, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది చూడండి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తున్నారో లేదో చూడండి, డీటెయిల్గా చెప్తున్నారో లేదో చూడండి. అండ్ ఈ తెలుగు స్టేట్స్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని మీరు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని పక్కన పెట్టి చూడండి. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ చూడండి, కన్సర్న్ అండ్ కేర్ అన్నీ చూడండి. అండ్ దాంతోపాటు దిస్ ఫీజ్ చూడండి, వ్యాలిడిటీ చూడండి, ప్రతి ఒక్కటి పక్కన మీరు అంచనా వేసుకొని పక్కన బేరీజ్ వేసుకొని నిర్ణయం అనేది తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రైట్? కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే మస్ట్ అమ్మ. కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటేనే మీరు త్వరగా పేపర్ రీడింగ్ అనేది అలవాటు అవుతుంది, త్వరగా మంచి నోట్ మేకింగ్ అనేది అలవాటు అవుతుంది. డీటెయిల్డ్గా ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమవుతుంది. సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ టు టేకప్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్, రైట్ నాన్న? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. సైంటిస్ట్ ఫైండ్ ఏ మినరల్ సీన్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ఏ మెటియరాయిడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. అసలు మెటియరాయిడ్, ఉల్కలు అంటాం తెలుగులో, అంటే ఏంటి, అండ్ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఈ స్టడీ ఏంటి, వీటన్నింటి గురించి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట అమ్మ. మన హిందూ అనాలిసిస్ వెనక అండ్ దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది వెనక ఉంటుంది.
చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ ట్రై టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ థింక్ దట్ ఆర్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు దెమ్, సో వాళ్ళకి నిజంగా ఉపయోగపడతాయి అనిపిస్తే ప్లీజ్ షేర్ ఆర్ వీడియోస్, రైట్? అండ్ సో ఫార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నా ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట మెటీరియరాయిడ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఉల్కా అంటాం తెలుగులో, అది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు ఆర్టికల్ కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. సో దానికంటే ముందు సెలిస్ట్రియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఆబ్జెక్ట్స్ దట్ వి సీ ఇన్ ద నైట్ స్కై, ఆకాశంలో రాత్రిపూట కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలిస్ట్రియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అని చెప్పి అంటాం. ది సెలిస్ట్రియల్ బాడీస్ ఆర్ టూ టైప్స్ అండి. ఒకటి ల్యూమినియస్ బాడీస్, స్వయం ప్రకాశగల, సెల్ఫ్ ల్యూమినియస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అంటే తమకు తాముగా హీట్ అండ్ లైట్ ఏదైతే ఉంటుందో అవి ఎమిట్ చేయగలవు. అండ్ నాన్ ల్యూమినియస్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఉంటాయి, అంటే హీట్ అండ్ లైట్ ని ఎమిట్ చేయకుండా ఈ సెల్ఫ్ ల్యూమినియస్ బాడీస్ మీద ఆధారపడతాయి. దేనికోసం? ఉష్ణోగ్రత కోసం, అండ్ దాంతోపాటు అది వేడిమి కోసం, అండ్ దాంతోపాటు వెలుతురు కోసం. సో ల్యూమినియస్ బాడీస్ కి ఎగ్జాంపుల్ ఏంటండి? స్టార్స్. అర్థమైందా? సో నక్షత్రాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఈజ్ ఏ స్టార్, సూర్యుడు ఒక నక్షత్రం. నాన్ ల్యూమినియస్ బాడీస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? ప్లానెట్స్, గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఈజ్ ఏ నాన్ ల్యూమినియస్ బాడీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్. మన ఎర్త్ ఉండేటటువంటి సిస్టమ్ సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్ కి సెంటర్ ఎవరండి? ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ సన్. సూర్యుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. సార్ సూర్యుడి చుట్టూ గ్రహాలు ఒక్కటే తిరగడం అనేది జరుగుతుందా అంటే కాదు. సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరుగుతుంటాయి. సపోజ్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇంకేం తిరుగుతూ ఉంటాయి సార్ అంటే మెటీరియరాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తిరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మరి ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయమ్మా అంటే ఆస్ట్రాయిడ్స్ విల్ బి దేర్ ఇన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో మనకు కనిపిస్తాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటి సార్? మనకు ఉన్నటువంటి 8 ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో 8 ప్లానెట్స్ లో ఇంపార్టెంట్ ప్లానెట్స్ చూడండి, మార్స్ అండ్ జూపిటర్ మీకు పక్క పక్కనే కనిపిస్తాయి. ఫస్ట్ ఏంటి? మెర్క్యూరీ కదా. మెర్క్యూరీ తర్వాత ఏంటి? వీనస్ కదా. వీనస్ తర్వాత ఏంటి? ఎర్త్. ఎర్త్ తర్వాత ఏంటి? మార్స్ కదా. మార్స్ తర్వాత ఏంటి? జూపిటర్ కదా. మార్స్ కి జూపిటర్ ఏదైతే ఉంటుందో అరుణ గ్రహము అండ్ గురుగ్రహం ఏదైతే ఉంటాయో వీటి మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఎక్కువ లాట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ మనకి అక్కడ కనిపిస్తాయి. జే మైకేల్ జాక్సన్ గుర్తుపెట్టుకోండి. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉండేటటువంటిది ఆస్ట్రాయిడ్ బెల్ట్. అయితే మెటీరియరాయిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ గ్రహాల దగ్గరకు వచ్చేటప్పటికి గ్రహాల తాలూకు గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆకర్షితమై ఈ మెటీరియరాయిడ్స్ అనేవి ప్లానెట్ యొక్క సర్ఫేస్ మీద పడుతూ ఉంటాయి. అలాగే ఒక ప్లానెట్ అయినటువంటి వన్ ఆఫ్ ద ప్లానెట్స్ అయినటువంటి ఆ ఎర్త్ ఏదైతే ఉంటుందో భూమి మీద కూడా ఇవి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కానీ మెటీరియరాయిడ్స్ భూ వాతావరణంలోకి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వగానే డ్యూ టు ద ఫ్రిక్షన్ ఆఫ్ ద ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ ద్వారా అవి ఆల్మోస్ట్ బర్న్ అయిపోవడం అనేది జరుగుతుంది. బర్న్ అయిపోయినప్పుడు ఒక ఒక వెలుతురు అనేది వస్తుందండి, ఒక 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 ఫ్లాష్ లైట్ అనేది వస్తుంది. దాన్ని మెటీరియరాయిడ్ అనడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో కొన్ని ఇవేవైతే ఉన్నాయో ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కి పుల్ అయ్యి ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫ్రిక్షన్ ని దాటుకుని కొన్ని భూమి ఉపరితలం మీద ఎర్త్ సర్ఫేస్ మీద కొన్ని పడ్డం అనేది జరుగుతాయి అన్నమాట. అర్థమైందా? సో అప్పుడు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? సో అలాంటి స్టడీయే ఒకటి కొన్ని షాకింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివీల్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. మీకు మెటీరియరాయిడ్ అంటే ఏంటో అర్థమైందనే అనుకుంటున్నాను. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్ స్టడీ. సో మనకి ఏం జరిగింది రీసెంట్గా 2012లో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ డిస్ట్రిక్ట్లోని ఒక టౌన్ దట్ ఈజ్ కతోల్ అనేటటువంటి టౌన్లో ఒక మెటీరియరాయిడ్ ఏదైతే ఉంటుందో అది పడడం అనేది జరిగిందండి. ఎప్పుడండి పడింది? 2012లో 2012లో పడడం అనేది జరిగింది. సో ఈ మెటీరియరాయిడ్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు ఏం పేరు పెట్టారు సైంటిస్టులు అంటే కతోల్, ఏ ఊర్లో పడిందో ఆ పేరు L6 అండ్ దాంతోపాటు కోండ్రైట్ మెటీరియరాయిడ్ అని పేరు పెట్టడం అనేది జరిగింది.
సో ఐఐటి ఖరగ్పూర్కి చెందినటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెటీరియరాయిడ్ ఏదైతే ఉంటుందో దీని మీద ఒక స్టడీ చేశారు. దీని మీద స్టడీ చేస్తే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి బయటపడడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ ఫ్యాక్ట్స్ అంటే చూడండి, ఈ తాలూకా మెటీరియరాయిడ్ ని స్టడీ చేస్తుంటే ఏం అర్థమైందంటే ఈ దిస్ మెటీరియరాయిడ్ కంప్రైజ్ ఆఫ్ సమ్ లేయర్స్ ఆఫ్ మినరల్, దట్ ఈస్ మినరల్ నేమ్డ్ బ్రిడ్జ్మెనైట్. బ్రిడ్జ్మెనైట్ అనేటటువంటి ఒక మినరల్ ఏదైతే ఉంటుందో ఆ మినరల్ అనేది ఈ మెటీరియరాయిడ్ లో ఉండడం అనేది జరిగిందంట. మెటీరియరాయిడ్ శాంపుల్లో వీళ్ళకి కనిపించడం అనేది జరిగిందంట. వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ బ్రిడ్జ్మెనైట్ మినరల్ సార్ అంటే దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యూమెట్రికల్లీ అబండెంట్ మినరల్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి తాలూకా పొరల లోపల కనిపించేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మినరల్ ఏంటి అంటే దిస్ బ్రిడ్జ్మెనైట్ అమ్మ. ఇట్ ప్రెజెంట్ ఇన్ ద లోవర్ మ్యాంటిల్. లోవర్ మ్యాంటిల్లో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఎర్త్ అనేది డిఫరెంట్ లేయర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ లేయర్ ఏదైతే ఉంటుందో అదేంటి కోరు, కోర్ తర్వాత ఏంటి మ్యాంటిల్, మ్యాంటిల్ తర్వాత క్రస్ట్. ఇది కోరు, తర్వాత ఏంటి మ్యాంటిల్, తర్వాత పైన ఉన్నటువంటిది ఏంటి క్రస్ట్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, రైట్. సో కోర్ విల్ బి డివైడ్ ఇంటూ లోవర్ కోర్ అండ్ అవుటర్ కోర్, అండ్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో అది కూడా లోవర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ మ్యాంటిల్ గా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లోవర్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో అంటే అవుటర్ కోర్ కి ఆనుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ కనిపించేటటువంటి మినరల్ ఏదైతే ఉందో దట్ పర్టిక్యులర్ మినరల్ ని ఏమంటాము అంటే బ్రిడ్జ్మెనైట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఇది కనిపించడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో సుమారు భూ ఉపరితలం నుంచి 660 కిలోమీటర్స్ టు 2700 కిలోమీటర్స్ మధ్యలో దిస్ పర్టిక్యులర్ మినరల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కనిపిస్తుందంట. సో దిస్ బ్రిడ్జ్మెనైట్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఏ లాట్ మెనీ మెటల్స్ అండి. సపోజ్ మెగ్నీషియం పాల్ అనేవి దీనిలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఐరన్ ఏదైతే ఉంటుందో ఐరన్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాల్షియం ఏదైతే ఉంటుందో కాల్షియం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అల్యూమినియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, రైట్. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మినరల్ బ్రిడ్జ్మెనైట్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ బ్రిడ్జ్మెనైట్ ఈస్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే పెరోస్కైట్ స్ట్రక్చర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ స్ట్రక్చర్ అమ్మ. పెరోస్కైట్ స్ట్రక్చర్ అంటే ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ మెటీరియల్స్ కి స్ట్రక్చర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు ద మినరల్ కాల్డ్ పెరోస్కైట్. సో పెరోస్కైట్ అనేటటువంటి మినరల్ కు ఉండేటటువంటి స్ట్రక్చర్ ని మనం ఏమంటాం పెరావ్స్కైట్ స్ట్రక్చర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆ స్ట్రక్చర్ ఈ బ్రిడ్జ్మెనైట్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ పెరావ్స్కైట్ మినరల్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంటి అంటే కాల్షియం టైటానియం ఆక్సైడ్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటివి మీకు ప్రిలిమ్స్ లో ఎక్కువగా అడిగేటటువంటి ఇది ఉంటుంది. రీసెంట్ గా మనకి ఎర్త్ యొక్క ఇన్నర్ మ్యాంటిల్లో కనిపించినటువంటి మెటల్ ఏంటంటే బ్రిగ్మెనైట్. అర్థమైందా? అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది మెటీరియాయిట్ లో కూడా కనిపించడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మొన్న ప్రిలిమ్స్ లో కూడా చాలా ట్రికీగా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో కాంప్రహెన్సివ్ గా మనం అర్థం చేసుకుంటేనే మనకు మైండ్ లో ఉంటాయి, లేకపోతే మైండ్ లో ఉండవు. ట్రై టు మేక్ రన్నింగ్ నోట్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్. నేను ఏదైతే చెప్తున్నానో వీలైతే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఈజీగా రివిజన్ ఫ్రెండ్లీగా ఉండే దానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఉండేటట్టు రాసుకునే ప్రయత్నం చేయండి, రైట్. Now let us look at what is the importance and what is the significance of this particular study. ఈ స్టడీ ద్వారా ఏంటి ఇంపార్టెంట్, ఎందుకంత ఈ స్టడీ ఇంపార్టెంట్, సో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వినండి. This particular study helps in understanding the evolution of the ఎర్త్. భూమి అనేది ఇక్కడ వరకు ఎలా పరిణామక్రమం ఎలా చెందడం అనేది జరిగింది. భూ పరిణామక్రమం గురించి తెలుసుకోవడానికి, ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకోవడానికి దిస్ పర్టికులర్ స్టడీ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. అర్థమైందా? దీనివల్ల ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్లానెటరీ ఇంటీరియర్స్ ఇంక్లూడింగ్ ద ఎర్తే కాకుండా అదర్ ప్లానెట్స్ కూడా ఎలా ఆవిర్భవించాయని తెలుసుకోవడానికి ఈ స్టడీ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద మూన్ ఫార్మేషన్. చంద్రుడు ఎలా ఫామ్ అయ్యాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కూడా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మూన్ ఫార్మేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ హైపోథసిస్ ఉంటుంది, థియరీ ఉంటుంది. అదేంటి అంటే మూన్ ఫార్మింగ్ జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్. జైంట్ అంటే హ్యూజ్ అని చెప్పి అర్థం, హైపోథసిస్ అంటే థియరీ అని చెప్పి
అర్థం. సో ఈ మూన్ ఫార్మింగ్ జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏం చెప్తుంది సార్? జాగ్రత్తగా వినాలి. ఇది మనకి ఏం చెప్తుంది అంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, 4.5 బిలియన్ సంవత్సరాల ముందు పూర్వము ఏం జరిగింది అంటే మన ప్లానెట్ ఎర్త్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కొలైడెడ్ విత్ ఏ ప్లానెట్, అదర్ ప్లానెట్ తో, సౌర కుటుంబం అవతల ఉన్నటువంటి ఇంకొక ప్లానెట్ తో కొలైడ్ అయింది. ఆ ప్లానెట్ ఏ సైజ్ ఉంటుంది? మార్స్, ప్రజెంట్ ఉన్నటువంటి అరుణ గ్రహం సైజ్ ఉంటుంది, అంటే ఎర్త్ యొక్క సైజ్ కంటే కొద్ది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏ ప్లానెట్ అది? తేలా అనేటటువంటి ప్లానెట్ తో కొలైడ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రెండు కొలైడ్ అవ్వడం వల్ల ఈ ఎర్త్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరిగింది. జైంట్ ఇంపాక్ట్ అంటే హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పి అర్థం. ఈ కొలిజన్ వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమైంది? ఎర్త్ అనేది, ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది మెల్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఎర్త్ ఇంకా ఉబ్బెత్తుగా ఉండేదండి ఒకప్పుడు. కానీ ఈ కొలిజన్ వల్ల ఏం జరిగింది? ఆల్మోస్ట్ 752,000 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో 1000 కిలోమీటర్స్ లోపలికి ఎర్త్ అనేది చొచ్చుకుపోవడం అనేది జరిగింది, కుతించుకుపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎర్త్ ఇది మాత్రమే. అర్థమైంది? ఒకప్పుడు పెద్దగా ఉండేది. ఈ 700 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెల్ట్ అయిపోవడం అనేది జరిగింది. మెల్ట్ అయిపోయి ఎర్త్ లో మాగ్మా ఓషన్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది. దిస్ మ్యాగ్మా ఈజ్ రెస్పాన్సిబుల్ టు దిస్ వాల్కనిక్ ఎరప్షన్స్ అని ఎప్పటికీ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు మ్యాగ్మా ఓషన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అయింది అండ్ దట్ వాజ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అన్నట్టు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ కొలిజన్ వల్ల ఎఫెక్ట్ అయినట్టు వచ్చినటువంటి ఫోర్స్ అండ్ మెటీరియల్ వల్ల మూన్, చంద్రుడు ఆవిర్భవించడం అనేది జరిగింది, చంద్రుడు పుట్టడం అనేది జరిగింది అనే విధంగా చెప్తారు. సో దిస్ పర్టికులర్ థియరీ ఈజ్ కాల్డ్ మూన్ ఫార్మింగ్ జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్ అని చెప్పి అంటారు. సో ఈ మూన్ ఫార్మింగ్ జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎవిడెన్సెస్, దాని యొక్క మూలాలు ఏవైతే ఉంటాయో అవి కనుక్కోవడానికి, ఆరిజిన్స్ ని కనుక్కోవడానికి, అది నిజమో కాదో తెలుసుకోవడానికి దిస్ పర్టికులర్ స్టడీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎర్త్ అండ్ ప్లానెటరీ ఇంటీరియర్స్, ప్లానెట్స్ తాలూకా అంతర్భాగాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవడానికి కూడా దిస్ పర్టికులర్ స్టడీ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పారండి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ యూ. సో అందుకే ఈ ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్ గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా, క్లారిటీగా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే. ప్రతి ఆర్టికల్ ఇలాగే కాంప్రహెన్సివ్ గా నేర్చుకోవాలి అనుకుంటే, చాలా ఇష్యూస్ మీద మెయిన్స్ ఓరియంటేషన్ తో కలిపి నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. జస్ట్ 5,000 రూపీసే ఉంచాం, చాలా మంది స్టూడెంట్స్ అడిగారని చెప్పి. సో అది 7,000 అవుతుంది 8th నుంచి. సో వీలైతే ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నానమ్మా. అఫ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ కి ఎలాగో హెల్ప్ అవుతుంది, రెవెన్యూ యాడ్ చేస్తుంది, బట్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నేను 2 సెషన్స్ వీక్లీ ఒక మెయిన్స్ ఓరియంటేషన్ తో తీసుకుంటాను అండ్ అదర్ 4 సెషన్స్ శాంతి మేడం తీసుకుంటారు. మీకు హిందూలో కవర్ అవునటువంటి ఆర్టికల్స్ మేడం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి మనం నేర్చుకుంటాం. రైట్, కరెంట్ అఫైర్స్ చాలా మంది ఒక మాన్స్టర్ అనుకుంటారు, బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ కోర్స్ అండ్ జాయిన్ అవర్ కోర్స్. మీకోసమే చెప్తున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ఫర్ యునైటెడ్ ఫైట్ అగెన్స్ట్ కోవిడ్ ఎట్ G20. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడుకుంటాం అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలన్నా మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. మొదట G20 అంటే ఏంటో అర్థం కావాలి, తర్వాత G20 సమిట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని అర్థం కావాలి. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన అడ్రస్ లో, తన స్పీచ్ లో ఇచ్చినటువంటి రైజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అర్థం కావాలి. మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, మొదట చూడండి G20 ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్, వివిధ దేశాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి అని అర్థం. ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్. అర్థమైందా? సో వీళ్ళందరూ ఒక కొయిలేషన్ గా ఏర్పాటు అవ్వడం మాత్రమే జరిగింది. అర్థమైందా? సో G20 అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ యాన్యువల్ మీటింగ్. ప్రతి సంవత్సరం ఈ గ్రూపింగ్ మధ్య ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్ ద్వారానే ఈ G20 ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్.
లార్జెస్ట్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు అనేవి దీనిలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ దేశాల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యాన్యువల్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 19 మెంబర్స్, 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్, మొత్తం 20 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ మెంబర్స్ అకౌంట్ ఫర్ 85% ఆఫ్ వరల్డ్ జీడిపి. ప్రపంచ జీడిపిలో 85% వరకు వీళ్ళే కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రపంచ జనాభాలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ 20 నేషన్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ G20 సమిట్ ఏదైతే ఉంటుందో, G20 యాన్యువల్ గా హోల్డ్ చేసేటటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫార్మల్ నేమ్, ఇలాంటివి మీకు చాలా దీనిగా అడుగుతారు. ఇది ఎక్కువగా మీకు కనిపించదు, బట్ ఇలాంటివి కనిపించినటువంటి వాటిని తవ్వడానికి ప్రయత్నిస్తారు యూపీఎస్సీ వాళ్ళు, పేపర్ టఫ్ గా ఉండాలంటే. చూడండి, దీని తాలూకా ఫార్మల్ నేమ్ ఏంటంటే సమిట్ ఆన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ద వరల్డ్ ఎకానమీ. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఫార్మల్ నేమ్ ఫర్ G20 అండి. G20 ఎప్పుడు పుట్టడం అనేది జరిగిందండి అంటే 1997-98 ప్రాంతాల్లో ఏషియాలో ఒక విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. 1997-98లో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమర్థమైందంటే అప్పుడప్పుడే ఫినాన్షియల్ మార్కెట్స్ లో ఎదుగుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్ అవుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ సిస్టమ్ ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ 1991 తర్వాతే ఫినాన్షియల్ మార్కెట్స్ అనే మనకు రావడం అనేది జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, నో ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. అలాగే చాలా ఏషియన్ కంట్రీస్ లో 1990s లోనే దిస్ ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి రావడం అనేది జరిగింది. బట్ 1997-99 ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల ఏం జరగడం అనేది జరిగింది, ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఇన్వెస్టర్ల తాలూకు చాలా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరైపోవడం అనేది జరిగింది. సో మేజర్ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమనుకున్నాయంటే ప్రతి సంవత్సరం మనందరం కలిసి ఒక డిస్కషన్ అనేది పెట్టుకోవాలి. వి నీడ్ టు ఎక్నాలెడ్జ్ దీస్ ఫినాన్షియల్ సిస్టమ్, వి నీడ్ టు డిస్కస్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. సో అప్పుడు 1999లో దిస్ G7 ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, G7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, G7 నేషన్స్ గురించి నేను సెపరేట్ గా వీడియో చేశాను. ఎవరికైనా G7 నేషన్స్ గురించి తెలియకపోతే వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. G7 LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి, మీకు చక్కగా నేను చేసిన వీడియో వస్తుంది, వీలైతే చూడండి. G7 నేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఇది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెత్తి మీద ఒకటి ఉంటుంది ఏంటండి? కెనడా. దాని తర్వాత ఏషియా నుంచి ఓన్లీ 1 కంట్రీ అండి, దట్ ఈస్ జపాన్. క్లియర్? సో మొత్తం 3 అయినాయి. 7 కంట్రీస్ కదా, గ్రూపింగ్ ఆఫ్ 7 నేషన్స్. ఇంకా 4 కంట్రీస్ ఉండాలి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఇంకొకటి ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, తర్వాత ఫ్రాన్స్ పక్కనే ఉండేటటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ తర్వాత ఇటలీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇటలీ ఈస్ ద ఓన్లీ 1 G7 నేషన్ దట్ సైన్డ్ చైనీస్ అంబిషియస్ ప్రాజెక్ట్, దట్ ఈస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్, అదే లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేసినటువంటి ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే సో ఓన్లీ G7 కంట్రీ ఏంటి అంటే ఇటలీ. అర్థమైందా? సో వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ గురించి కూడా నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్ చెప్పాను, ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానులేండి. ఓకేనా? రైట్. సో చూడండి, 1999లో G7 అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. నౌ లెట్ us look at different countries in G7, G8 and G20. వినండి. సో చూడండి, ఇక్కడ G7, G8, G20, G7 కంట్రీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది, మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం, ఏం కాదు. ఓకేనా? చూడండి, సో కెనడా ఏదైతే ఉంటుందో కెనడా కిందే ఉండేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతోపాటు ఓన్లీ ఏషియన్ కంట్రీ దట్ ఈస్ జపాన్ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్. ఓన్లీ కంట్రీ దట్ సైన్డ్, ఓన్లీ G7 కంట్రీ దట్ సైన్డ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ విత్ చైనా, దట్ ఈస్ ఇటలీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ G8 ఏంటి? G8 లో భాగంగా ఎవరున్నారంటే రష్యా. G7 G8 అవ్వడం అనేది జరిగింది మధ్యలో. సో బట్ కానీ తర్వాత రష్యా ఏదైతే ఉంటుందో రష్యాని 2014లో అనుకుంటాను బయటికి ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది, బయటికి తోసేశారు, నెట్టేశారు. ఎందుకంటే ఉక్రెయిన్ తో జరిగినటువంటి ఒక ఇష్యూ వల్ల, ఉక్రెయిన్ మీద వార్ అనేది ప్రకటించింది ఉక్రెయిన్ అని చెప్పి అనేటటువంటి విషయం మీద రష్యాని వీళ్ళు ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. G20 ఏదైతే ఉంటుందో G20 మెంబర్స్ చూడండి, ఒకటి అర్జెంటీనా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత బ్రెజిల్, తర్వాత చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా,
ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ అలాంగ్ విత్ రష్యా అండ్ G7 నేషన్స్. ఈ 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొక 11 కంట్రీస్, ఒక యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిపి G20 నేషన్స్ అవ్వడం అనేది జరిగింది. సో G20 గురించి మీకు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో G20కి ఎటువంటి ఫార్మల్ సెక్రటేరియట్ కానీ ఏది లేదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నరేంద్ర మోడీ గారు G20 సమిట్ లో ఎటువంటి వ్యాఖ్యలు అనేవి చేశారు, సో వాటిని మనం తెలుసుకోవాలి, వినండి. సో చూడండి అమ్మా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు G20 సమిట్ లో భాగంగా జరిగినటువంటి ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో, గ్లోబల్ ఎకానమీ అండ్ గ్లోబల్ హెల్త్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద జరిగినటువంటి ఫస్ట్ సెషన్ ని అడ్రస్ చేయడం అనేది జరిగింది రోమ్ లో. సో ఈయన తాలూకా స్పీచ్ లోని మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏం టచ్ చేయడం అనేది జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ థింగ్ హీ స్పోక్ అబౌట్ was collaborative approach to fight COVID-19. కోవిడ్-19తో ఫైట్ చేయడానికి అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కోవిడ్-19ని ప్రపంచం ఫైట్ చేయలో ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ అమితంగా ఉందని, చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. అండ్ దాంతోపాటు కోవిడ్-19 పూర్తి స్థాయిలో పారద్రోలాలంటే ప్రపంచం ఒక్కటై పోరాడాలి, కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉండాలి, అందరూ ఒక్కటవ్వాలనే విధంగా చెప్పారు. And he also spoke about an approach called, principle called One Earth, One Health approach. భూమి, వన్ ఎర్త్, అండ్ దాంతోపాటు వన్ హెల్త్. సో మానవాలే కాదు, మనం కంప్లీట్గా బయోడైవర్సిటీకి యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. జంతువుల తాలూకు హెల్త్, ప్లాంట్ హెల్త్, వీటిని కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ కాల్డ్ ఫర్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ సొల్యూషన్స్ టువర్డ్స్ ప్రెడిక్టింగ్ టాక్లింగ్ ఎనీ ఫ్యూచర్ పాండమిక్స్. సో వాళ్ళ దేశాలని కాపాడుకోవడమే కాదు, మొత్తం భూమిని ఏదైతే ఉంటుందో భూగ్రహాన్నే కాపాడగలగాలి ఫ్యూచర్లో వచ్చేటటువంటి పాండమిక్స్, ఈ మహమ్మారుల నుంచి అనే విధంగా మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ రిజైలెంట్ గ్లోబల్ సప్లై చైన్స్ అండి. సో రీసెంట్ పాండమిక్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ గ్లోబల్ సప్లై చైన్స్ రీసెంట్లీ. సో ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్స్ అంటే ఏంటి మీ అందరికీ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది, ఇండియాలో షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి. మనం ఈ షర్ట్ కావాల్సినటువంటి ఇదేదైతే ఉంటుందో, కావాల్సినటువంటి నూలు ఏదైతే ఉంటుందో, కాటన్ కానీ లేకపోతే సిల్క్ కానీ మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు కోవిడ్-19 చైనాలో విపరీతంగా పెరిగింది అనుకోండి, చైనాలో ఇండస్ట్రీస్ మూతపడ్డాయి అనుకోండి. చైనాలో ఇండస్ట్రీస్ మూతపడితే ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి రైతులు గట్రా కాటన్ సప్లై చేయడానికి మానేశారు అనుకోండి. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోతే ఒకవైపు దేశం అనేది ఒక పాండమిక్ తో బాధపడుతుంటే ఇవి ఏమైనా జరుగుతాయా, ఏవి నడవడం అనేది జరగదు. సో చైనా నుంచి రావాల్సినటువంటి కాటన్, దాంతోపాటు టెక్స్టైల్స్ మన ఇండియాకి వస్తాయా, రావు. దానివల్ల ఇండియా కోవిడ్-19తో బాధపడకపోయినా ఇండియాలో ఉండేటటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పనిచేస్తుందా, చక్కగా పనిచేయడం అనేది జరగదు. అర్థమైందా? సో గ్లోబల్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ లింక్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్. సో ఈ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అవ్వడం అనేది జరిగింది. సో చైనా నుంచి రాకపోవడం వల్ల బ్రేక్ అవ్వడం అనేది జరిగింది. సో రిజైలెంట్ గా ఉండాలి సప్లై చైన్స్. ఇలా పాండమిక్స్ వచ్చినప్పుడు ఇలా కుదేలైపోకూడదు. రిజైలెంట్ అంటే స్ట్రాంగ్ అని చెప్పి అర్థం. సో రిజైలెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి, మనం మన సప్లై చైన్స్ ని డైవర్సిఫై చేసుకోవాలి. అదే మనం ఇంకొక కంట్రీ, సపోజ్ ఆస్ట్రేలియా నుంచి మనం కాటన్ కానీ లేకపోతే ఇది కానీ తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే మనం ఇంకొక కంట్రీ లేకపోతే యూకే నుంచి కాటన్ అండ్ దాంతోపాటు సిల్క్ అనేది తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే ఇంకొక కంట్రీ సపోజ్ బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి. ఒకవేళ చైనా మనకి ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రేలియా మనకు కాపాడుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా కోవిడ్-19 వచ్చింది అనుకోండి, యూకే కానీ బంగ్లాదేశ్ నుంచి మనకి కావాల్సినటువంటి ఇవేవైతే ఉంటాయో ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. సో రిజైలెంట్ గా ఉంచాలి. రిజైలెంట్ గా ఉంచే ప్రయత్నంలో ఏం చేయాలి, ఆల్ ద కంట్రీ షుడ్ డైవర్సిఫై దేర్ సప్లై చైన్స్ అండి. అర్థమైంది? సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్
టు ఎన్ష్యూర్ గ్లోబల్ రికవరీ ఫ్రమ్ ద పాండమిక్, ఎకనామిక్ రికవరీ ఫ్రమ్ ద పాండమిక్ అనే విధంగా మనకి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసం ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, భారతదేశంలో ఇన్వెస్ట్ చేయండి. మీరు అందరూ నాకు తెలుసు ఒక దేశం మీద ఆధారపడుతున్నారు. సో వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉన్నటువంటి దేశం ఏంటి? చైనా. సో ఈ ఇండైరెక్ట్ గా ఆయన చైనాను ఉద్దేశించి చెప్పడం అనేది జరిగింది. చైనా మీద డిపెండ్ అవుతున్నారు. అలా కాకుండా ఇండియాలో కూడా పెట్టుబడులు అనేవి పెట్టండి అనే విధంగా చెప్పారన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే పిఎం అప్రిషియేటెడ్ ద G20's పుష్ ఫర్ ఏ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటండి? గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్. వాట్ ఈస్ దిస్ గ్లోబల్ మినిమం కార్పొరేట్? లాస్ట్ ఇయర్ G7 సమిట్ జరిగినప్పుడు ఈ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ని 15% ఎన్ష్యూర్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ యొక్క ఇదేంటండి, ఐడియా ఏంటండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విందాం, జాగ్రత్తగా వినండి. గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అంటే అర్థం చేసుకునే ముందు మీరు రెండు టాపిక్స్ ని అర్థం చేసుకోవాలి. ఒకటి ట్యాక్స్ హ్యావెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే బేస్ ఎవేజన్ అండ్ ప్రాఫిట్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి. సో ట్యాక్స్ హ్యావెన్ అంటే అర్థం ఏంటి సార్? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, ఇండియా ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా ఉంది, అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి ట్యాక్స్ అనేది సిమిలర్ గా ఉంటుందా? యుఎస్ఏలో ఉండేటటువంటి ట్యాక్సే, కార్పొరేట్ ట్యాక్సే ఇండియాలో ఉంటుందా? ఉండదు. ఆస్ట్రేలియాలో అదే ఉంటుందా? ఉండదు. బంగ్లాదేశ్లో అదే ఉంటుందా? ఉండదు. సింగపూర్లో అదే ఉంటుందా? ఉండదు. స్విట్జర్లాండ్లో అదే ఉంటుందా? ఉండదు. సో ట్యాక్స్ అనేది వేరియబుల్ అవ్వడం అనేది జరిగింది. కంట్రీస్ యొక్క సావరిన్ అథారిటీ, కంట్రీస్ తమకి ఇష్టం వచ్చినటువంటి పన్నుని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. సో దాన్ని ఉపయోగించుకొని కంట్రీస్ ఏం చేస్తున్నాయి? పన్ను ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా తగ్గించేస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పన్ను 40% ఉందనుకోండి, మన ఇండియా 10% పన్ను అనేది విధిస్తుంది అనుకోండి. అర్థమైందా? సో ఈ కార్పొరేట్స్ అనేవి ఏం చేస్తాయి? వాటి తాలూకా సబ్సిడరీస్ ని ఇండియాలో పెట్టడానికి చూస్తాయి. లేకపోతే సింగపూర్ కి 5% ఉందనుకోండి, లేకపోతే బెర్ముడా అనే కంట్రీ, లేకపోతే బంగ్లాదేశ్ అనే కంట్రీకి 2% కార్పొరేట్ ట్యాక్స్ ఉందనుకోండి. సో ఏం చేస్తాయి? ఈ కంట్రీస్ లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళు సబ్సిడరీ పెట్టారనుకోండి, వాళ్ళు ట్యాక్స్ అనేది దేని మీద వేస్తారు? కార్పొరేట్ ట్యాక్స్ ప్రాఫిట్, లాభం మీద వేస్తారు. వాళ్ళకు వచ్చేటటువంటి లాభంలో సపోజ్ 100 కోట్లు లాభం వచ్చింది, 40 కోట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు పోతుంది. అదే ఇండియాలో అయితే 10 కోట్లే పోతుంది. అదే బంగ్లాదేశ్ లో పెట్టుకుంటే 2 కోట్లు మాత్రమే పోతుంది, లాభం అనేది వాళ్ళకి ఎక్కువ మిగులుతుంది. అవునా కదా? సో బంగ్లాదేశ్ లోనే వాళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి బంగ్లాదేశ్ లోని ఇవన్నీ ట్యాక్స్ అనేవి ఎందుకు వదిలేస్తున్నాయి సార్? సో వాళ్ళకి పన్ను అక్కర్లేదా? వాళ్ళకి ఇన్కమ్ అక్కర్లేదా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మాత్రమే ఇన్కమ్ కావాలా అంటే, బంగ్లాదేశ్ అనేటటువంటి కంట్రీ లేకపోతే ఇండియన్ అనే కంట్రీ ట్యాక్స్ ఎందుకు తగ్గిస్తుంది అంటే పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడానికి. ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు సార్ ఒక కంట్రీకి కావాలి? ఒక కంట్రీ వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఏదైతే కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో ఆ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి పీపుల్ కి ఉద్యోగాలు అనేవి దక్కడం అనేది జరుగుతుంది. దాంతోపాటు టెక్నాలజీ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం అనేది జరుగుతుంది ఆ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి. సో ఆ కంట్రీలో ఉండేటటువంటి పీపుల్కి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి నెల నెల జీతాలు వస్తాయి. నెల నెల జీతాలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్లో డబ్బులు పెట్టి కొనడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే జనాల జేబుల్లో డబ్బులు పడ్డాయో మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో ఉండేటటువంటి వస్తువులకి డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైసెస్ పెరిగితే మళ్ళీ ఇంటర్న్ గా డబ్బులు సబ్బుల తాలూకు కాస్ట్లు పెరిగితే సబ్బులు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ సబ్బులు తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. సప్లై పెరుగుతుంది. రైట్, సప్లై పెరగడానికి ఏం చేస్తారు? మళ్ళీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు. బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ప్రయత్నంలో ఏం చేస్తారు? మళ్ళీ కొత్త ఉద్యోగాలు అనే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఎకానమీ అనేది థ్రైవ్ అవుతుంది. ఏ ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి, ప్రాస్పర్ అవ్వడానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిమాండ్ ఈజ్ ద ఆక్సిజన్ ఫర్ ఎనీ ఎకానమీ అండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల అన్ని లాభాలు అనేవి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో అందుకోసం అంటే ఈ కంట్రీ యొక్క ఎకానమీ పెరుగుతుంది. అందుకోసం కంట్రీస్ ఏం చేస్తాయి? ఇలాగా ట్యాక్స్ అనేవి తగ్గిస్తాయి. సో అలాంటి కంట్రీస్ ని ట్యాక్స్ హ్యావెన్స్ అని చెప్పి అంటాం. హ్యావెన్ అంటే ఏంటి అంటే ప్రొటెక్టర్ అని అర్థం, ప్రొటెక్షన్ అర్థం. ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అర్థమైంది? హై ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి కంట్రీస్ ని ఇవి అంటాం. ఇలాంటి కంట్రీస్ గా ఏం తయారయ్యాయి అంటే రీసెంట్ గా వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాం తయారవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సింగపూర్, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తయారవ్వడం అనేది జరిగింది. బెర్ముడా లాంటివి అండ్ ఈవెన్ శ్రీలంక లాంటివి ఇలాంటివి ఎక్కువగా తయారవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దానివల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ కి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం
బేస్ ఎవేజన్ అండ్ దాంతోపాటు బేస్ ఎరోజన్ అండ్ దాంతోపాటు ప్రాఫిట్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బేస్ ఎరోజన్ అంటే ఏంటి, ఎవేజన్ అంటే ఏంటి, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ ని కార్పొరేట్ వాళ్ళు ఎవేడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా ఎవేడ్ చేస్తున్నారు సార్? సింపుల్ గా కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, హైయెస్ట్ వాళ్ళ 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 హోమ్ కంట్రీ లో ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పించుకోవడానికి తక్కువ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా పన్ను ఏదైతే ఉంటుందో పన్నుని ఎగ్గొట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ అంటే ఏంటి సార్? సపోజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సమ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ దాంతోపాటు ఐపీఆర్స్ అంటాం అండ్ దాంతోపాటు హాల్ మార్క్స్ ఈ ఈ వీటి మీద వాళ్ళకి హక్కులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ కింద మీరు నైకీ ఏదైతే ఉంటుందో నైకీని తీసుకోవచ్చు. నైకీకి ఇలాంటి సింబల్ ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ నైకీ. నైకీ అది ఎవరికి ఇవ్వదు, నైకీ మాత్రమే దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మీ అందరికీ తెలుసు. సో నైకీ ఏ కంట్రీలో అయితే ఈ హాల్ మార్క్ ని రిజిస్టర్ చేస్తుందో ఆ హాల్ మార్క్ మీద వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల మీద ట్యాక్స్ ఆ కంట్రీలోనే కట్టాలి. సపోజ్ నైకీ అనేటటువంటిది తన హాల్ మార్క్ ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిజిస్టర్ చేసింది అనుకోండి. సో బంగ్లాదేశ్ లో వచ్చేటటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ మీద వచ్చేటటువంటి డబ్బులను కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కట్టాలి, ఎందుకంటే హాల్ మార్క్ అక్కడ రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. బంగ్లాదేశ్ లో నైకీ షూస్ అమ్మడం ద్వారా ఏదైతే డబ్బులు వస్తాయో డబ్బుల్లో కొంత డబ్బుల్ని హాల్ మార్క్ ట్యాక్స్ కింద తప్పకుండా కట్టాలి. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసి బంగ్లాదేశ్ లో రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ 2% మాత్రమే ట్యాక్స్ ఉంది కదా, సో 2% మాత్రమే ట్యాక్స్ కడితే సరిపోతుంది, ఇక్కడ 40% ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట. సో ఇలా కార్పొరేట్ కంపెనీస్ ఈ ట్యాక్స్ ఎగవేత ఏదైతే ఉంటుందో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి అని చెప్పి దీస్ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ద గ్లోబల్ డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ సమ్మిట్ అప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాయి. ఏంటవి, గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ఎంత నిర్ణయించాలనుకునే 15%. ఈ 15% ట్యాక్స్ ప్రతి దగ్గర వర్తిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ 2% అని చెప్పింది అనుకోండి, బంగ్లాదేశ్ 2% ఉండొచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. సో వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఒక కంపెనీ బంగ్లాదేశ్ లో పెట్టుకుంటే ఏం చేయాలి, 2% ట్యాక్స్ బంగ్లాదేశ్ వాళ్ళకి కడతారు, మిగిలిన 30% ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ హోమ్ కంట్రీ యుఎస్ఏ అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కట్టాలి. అర్థమైందా? సో ఇలాంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? హోమ్ కంట్రీకి కట్టే విధంగా తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్. మీ గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ గురించి డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. సో మన నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఈ గ్లోబల్ మినిమం కార్పొరేషన్ ట్యాక్స్ అనేది G20 తీసుకురావడం, G7 కలిపి తీసుకురావడం నిజంగా ఒక మంచి పరిణామం. ఇది ట్యాక్స్ ఎవేజన్, ట్యాక్స్ ఎగవేతని అండ్ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ ని ఇది నిజంగా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ట్యాక్స్ హేవెన్స్ అనేవి ఏర్పాటు అవ్వకుండా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బెటర్ కంట్రీస్ కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా ఇక్కడ చెప్పారండి. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ, మీకోసమే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు, ప్రతిదీ ఇలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ టు విజిట్ ఇండియా ఆన్ November 22. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని మనం ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, ఏం లేదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో షీఈస్ గోయింగ్ టు కమ్ టు ఇండియా ఇన్ November 2021 నవంబర్లో. సో తను ఆవిడ సందర్శించనుంది, ఇండియాని సందర్శించనుంది అలాంగ్ విత్ అదర్ ఏషియన్ పార్ట్నర్ కంట్రీస్ ఆఫ్ జపాన్. దాంతోపాటు ఇండియా ఒక్కటే కాకుండా జపాన్ అండ్ సౌత్ కొరియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఆవిడ సందర్శించనుంది. సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ విజిట్ ఏదైతే ఉంటుందో విజిట్ లో దేని గురించి ఎక్కువగా చర్చలు జరపనున్నారు. మొదట ఏంటి అంటే యుఎస్ కమిట్మెంట్ టు ద ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూజివ్ గా మార్చడానికి, అంటే ఒక కంట్రీ యొక్క హోల్డ్ దీని మీద పెరగకుండా సో ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉండేటటువంటి ఎలైస్ ని కలుపుకుంటూ పోవడానికి
మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పటి నుంచో ఆలోచించడం అనేది జరుగుతుంది టు డైల్యూట్ చైనీస్ డామినెన్స్ అండి ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. మీ అందరికీ తెలుసు చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో తను తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పటి నుంచో పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇండో పసిఫిక్ రీజియన్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలై టు యుఎస్ ఈజ్ ఇండియా, అందులో డౌటే లేదు. అండ్ జపాన్ అండ్ సౌత్ కొరియా ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలైస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉండేటటువంటి ప్రిన్సిపల్ అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దే వాంట్ టు స్ట్రెంథెన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. రైట్, ఒకరితో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు కార్ల్ మార్క్స్. రైట్, ఆల్ ద హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే కంట్రీస్, హ్యూమన్స్ ఎలాగో కంట్రీస్ కూడా అలాగేనండి. అర్థమైందా? రెండు కంట్రీస్ మధ్య మంచి రిలేషన్ అనేది ఉండాలంటే వాళ్ళ మధ్య వాణిజ్య సంబంధాలు బాగుండాలి, ఆర్థిక సంబంధాలు బాగుండాలి. సో అందుకోసమనే ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ ని ఎన్ష్యూర్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి సో ఈవిడ మనకి రావడం అనేది జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వస్తున్నారండి. అండ్ దాంతోపాటు ఇండియా అండ్ యుఎస్ యొక్క బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, బైలేటరల్ ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేసేందుకు దే వాంట్ టు రీస్టార్ట్ ట్రేడ్ పాలసీ ఫోరం. ట్రేడ్ పాలసీ ఫోరం ని వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ ట్రేడ్ పాలసీ ఫోరం ఇస్ ఎ డైలాగ్, ఇది ఒక చర్చా వేదిక అని చెప్పి మనం అనుకోవచ్చు. టు ఎన్హాన్స్ ద బైలేటరల్ ట్రేడ్ రిలేషన్షిప్ బై అడ్రసింగ్ ద ట్రేడ్ కన్సర్న్స్. సో దీని ద్వారా ఏం చేస్తారు, రెండు కంట్రీస్ మధ్య ఉండేటటువంటి ట్రేడ్ కన్సర్న్స్ అండ్ ట్రేడ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఐడెంటిఫై స్పెసిఫిక్ ఏరియాస్ వేర్ బోత్ కంట్రీస్ కెన్ ఇంక్రీజ్ దేర్ యాక్సెస్ టు దేర్ మార్కెట్స్. సో ఏ ఏరియాస్ లో ఎంగేజ్మెంట్ అనేది బాగుండాలి, అండ్ దాంతోపాటు ఫ్యూచర్ ట్రేడ్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ ఫోరం ద్వారా ఈ ఫోరం ఉపయోగిస్తూ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నోట్ సింప్లీ టు ఇంప్రూవ్ బైలేటరల్ ట్రేడ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ దీనిలో మేజర్ ఇష్యూస్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. మొదటి ఇష్యూ ఏంటండి, యుఎస్ ఇండియా ట్రేడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మొదట మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ద జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అండి, జిఎస్పి అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో జనరలైజ్, మీ అందరికీ లాస్ట్ ఇయర్ న్యూస్ లోకి వచ్చింది మీకు తెలుసని అనుకుంటున్నాను. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లిస్ట్ నుంచి ట్రంప్ మనల్ని బయటికి తీసేయడం అనేది జరిగింది. ఇండియా వాజ్ అవుట్ ఆఫ్ జిఎస్పి అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. వాట్ ఇస్ దిస్ జిఎస్పి సార్? ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే అర్థం ఏంటి? చాలా మంది నాకు ఒక వీడియో చేయమన్నారు, బట్ కుదరలేదు. బట్ ఇక్కడ చెప్తా, జాగ్రత్తగా వినండి, సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. ఏం లేదండి, రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ జరుగుతుంది అనుకోండి. సపోజ్ నేను ఇండియా అండ్ దాంతోపాటు యుఎస్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి తీసుకున్నాను. సో ఇండియా నుంచి ఒకవేళ యుఎస్కి ఏవైనా గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనుకోండి, ఎగుమతి అవుతున్నాయి అనుకోండి, ఈ గూడ్స్ మీద యుఎస్ అనేది ఏం చేస్తుంది, మామూలుగా డ్యూటీ వేస్తుంది. డ్యూటీ లేదా ట్యాక్స్, సుంకం లేదా పన్ను ఏదైతే ఉంటుందో అది వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు వేయడం అనేది జరుగుతుంది? యుఎస్ తన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. దేశీయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం యుఎస్ చేస్తుంది. దానిలో భాగంగానే డ్యూటీ ట్యాక్స్ ఇస్తుంది. అఫ్ కోర్స్ రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది డ్యూటీ లేదా ట్యాక్స్ ద్వారా, అది కన్ఫర్మ్. అండ్ సెకండ్ ఏంటి అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం. ఏంటి సార్ ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి పన్ను ఎందుకు వేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒక మొబైల్ ఏదైతే ఉంటుందో ఒక మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి. ఆ మొబైల్ కాస్ట్ 10,000 రూపాయలు అనుకోండి, సపోజ్ అనుకోండి. సో డొమెస్టిక్ కంట్రీలో ఉన్నటువంటి అంటే ఒక డొమెస్టిక్ కంపెనీ తయారు చేస్తున్నటువంటి మొబైల్ కాస్ట్ 12,000 రూపాయలు అనుకోండి. సో ఇప్పుడు 10,000 రూపాయలు మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళింది. యూఎస్ యొక్క షాప్స్ లో ఈ మొబైల్ కనిపిస్తుంది. పీపుల్ ఇది మా కంట్రీ తయారు చేసిందని ఆలోచించరు. వాళ్ళకి ఏదైతే తక్కువ ధరకు వస్తుందో ఆ మొబైల్ ని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మొబైల్ ని కొనడానికి ప్రయత్నిస్తారు. సో 10,000 రూపాయలు కొంటారు. సో మరి డొమెస్టిక్ ఇండస్ట్రీ తయారు చేసినటువంటి మొబైల్స్ యొక్క సేల్స్ పడిపోతాయి. సో డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా కుప్పకూలిపోతాయి. సో దానికోసం ఏం చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2,000 మనకు సుంకంగా విధించడం అనేది జరుగుతుంది. సో 12,000 రూపాయలు, అది కూడా 12,000 రూపాయలు ఉంటుంది. సో ఏం జరుగుతుంది, డొమెస్టిక్ ఇండస్ట్రీ అనుకున్నంతగా పడడం అనేది జరుగుతుంది. ఏ ఫోన్ మంచిదైతే ఆ ఫోన్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ 13,000 వేసినా వేయచ్చు. 13,000 ఉన్నప్పుడు 12,000 రూపాయల ఫోనే ప్రజలు కొనే ప్రయత్నం అయితే చేస్తారు. అర్థమైందా? అయితే కొన్ని కంట్రీస్, మంచి రిలేషన్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏం చేస్తాయంటే కన్సెషనల్ ట్యాక్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది. లేకపోతే న్యూ డ్యూటీ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నులు అనేవి పూర్తిగా లేకుండా చేయడం అనేది జరుగుతుంది. పన్ను అనేది డ్యూటీ కానీ ట్యాక్స్ కానీ కట్టకపోతే ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా లాభం ఏర్పడుతుంది. ఇండియాకి బాగా లాభం రావడం అనేది
ఇండియా యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి. అర్థమైందా? సో ఇది మీరు కన్సెషనల్ టాక్సేషన్ సిస్టమ్ లేదా నో డ్యూటీ టాక్సేషన్ సిస్టమ్ గురించి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కన్సెషనల్ టాక్సేషన్ సిస్టమ్ లేదా నో డ్యూటీ అనేది ఎలా ఉంటుంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా FTAs సైన్ చేసాయి అనుకోండి రెండు కంట్రీస్, అప్పుడు ఇలాంటి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రెండు కంట్రీస్ ఏం చేస్తాయి? FTA సైన్ చేసాయి అనుకోండి, ఇండియా నుంచి US కి వెళ్ళేటటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద US అనేది మామూలుగా వేసేటటువంటి పన్ను కంటే తక్కువ వేస్తుంది, లేకపోతే పన్ను పూర్తిగా వేయదు. అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే US నుంచి ఇండియాకి వచ్చేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా ఇండియా తక్కువ పన్ను వేయాలి కంపారిటివ్లీ, లేకపోతే ఎటువంటి డ్యూటీ కానీ ఎటువంటి ట్యాక్స్ కానీ వేయకూడదు అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ FTAs బిట్వీన్ టూ కంట్రీస్. అర్థమైందా? సో ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి ఏం జరిగిందో చెప్తాను. 1972లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక సమిట్ అనేది అరేంజ్ చేశారు, కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంక్టాడ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానిలో ఏం జరగడం అనేది జరిగింది? దే కేమ్ అప్ విత్ సమ్ రికమెండేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. డెవలపింగ్ కంట్రీస్ ఎమర్జ్ అవ్వాలి అంటే, డెవలపింగ్ కంట్రీస్ వరల్డ్ ట్రేడ్ లో ఫ్రంట్ సీట్ తీసుకోవాలి అంటే, ఏదైనా కంట్రీ సోషల్లీ డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే పొలిటికల్ గా డెవలప్ అవ్వాలన్నా, ఆ కంట్రీకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది, ఆర్థిక అభివృద్ధి అనేది చాలా అవసరం. సో డెవలపింగ్ కంట్రీస్ ఆర్థికంగా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం డెవలపింగ్ కంట్రీస్ మాత్రమే కాదు, ప్రపంచానికే ఉండడం అనేది జరిగింది. సో డెవలపింగ్ కంట్రీస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలి అంటే, ఒక ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి, ఒక ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారు? డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పన్నులకి మినహాయింపు అనేది ఇవ్వాలి. అర్థమైందా? పన్నులు తక్కువ, కన్సెషనల్ టాక్సేషన్ సిస్టమ్ అయినా చేయాలి, లేకపోతే న్యూ డ్యూటీ సిస్టమ్ అయినా ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో డెవలప్డ్ కంట్రీస్ కి డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. దెన్ 1974లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ కేమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ ఫెడరల్ ట్రేడ్ పాలసీ. సో ఒక ట్రేడ్ యాక్ట్, యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. 1970లో 1976లో మొత్తం 120+ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, 120 పైగా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ అనేది ఏం చేసింది? తన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ద ప్రిఫరెన్షియల్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? 120 కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి, భారతదేశం కూడా ఒకటి. ఇండియా నుంచి ఎగుమతి అయినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటి మీద యుఎస్ అనేది ఏం చేయాలి? ఇప్పుడు ఎటువంటి డ్యూటీ కానీ ఎటువంటి ట్యాక్స్ కానీ విధించడం అనేది జరగకూడదు. అదే కన్సెషనల్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి. సో దానివల్ల ఏం జరిగింది? ఇండియన్ కంపెనీస్ యొక్క సేల్స్ అనేవి పెరిగినాయి, ఇండియన్ ఎకానమీకి చాలా లాభం చేకూరడం అనేది జరిగింది. కానీ 2020లో ట్రంప్ ఏం చేయడం అనేది జరిగింది? లాస్ట్ ఇయర్ అంటే ఆయన వెళ్ళిపోయే ముందు 2019లో ఈ జిఎస్పీ నుంచి, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇండియాని తొలగించడం అనేది జరిగింది. ఎందుకు? ఇండియా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గొగ్గోలు పెట్టుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్కి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, ఇండియాకి హ్యూజ్ మార్కెట్ అనేది ఉంది, ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ 130 కోట్ల జనాభా ఉన్నటువంటి మార్కెట్ సరిపోతుంది. వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రజలు వాడుకుంటే సరిపోతుంది, వాళ్ళ ఎకానమీ బాగానే ఉంటుంది. ఏ కంట్రీకైనా ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే ఉండొచ్చు, జనరల్ లిస్ట్ లో ఉండొచ్చు, కానీ ఇండియాకి ఉండేటటువంటి అర్హత లేదు. ఇండియాని ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ నుంచి తీసేయండి, లిస్ట్ నుంచి తీసేయండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నామని చెప్పి దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికన్ గవర్నమెంట్ కి గొగ్గోలు పెట్టుకుంటే, అప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? ఎలక్షన్ ఇయర్ కదా 2020, సో అందుకోసం అని చెప్పి ఏం చేయడం అనేది జరిగింది? మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాని లిస్ట్ నుంచి బయటకు తీసేయడం అనేది జరిగింది. అప్పటికే మోడీ గారు అండ్ దాంతోపాటు ట్రంప్ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయినా ఇలాంటి పనిని చేయడం చూసి, ట్రంప్ ఇలాంటి పని చేయడం చూసి నిజంగా షాక్ అవ్వడం అనేది జరిగింది. ఇండియా మొత్తం షాక్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వరుసగా న్యూస్ పేపర్లో ఇవే న్యూస్లు మనకి గత సంవత్సరం ముందు సంవత్సరం రావడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. అంటే ట్రంప్ ఎందుకు తీసేశారు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నుంచి ఇండియాని అంటే, ట్రంప్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, ఇండియా అనేది మా ప్రొడక్ట్స్ మీద డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ అనేవి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వేస్తుంది. సో ఇండియా అనేది ఎక్కువగా వేస్తుంది కాబట్టి మేమెందుకు దాన్ని జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లో ఉండాలి, జిఎస్పీలో ఉంచాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ట్రంప్ దీనికి కొత్త ఆర్గ్యుమెంట్ లేవనెత్తారు. ఏంటి అంటే, దట్ ఈజ్ ట్రెడిషన్ ఆఫ్ రెసిప్రోసిటీ. రెసిప్రోసిటీ అంటే నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తాననేటటువంటి ఆలోచన.
అర్థమైందా? సో నువ్వు చేసావు, నువ్వు ట్యాక్సులు పెంచావు, నేను ట్యాక్సులు పెంచుతాను అనేటువంటి ఆలోచన. అది ఎలా కుదురుతుంది? అది రెండు సమ ఉజ్జీలకి కుదురుతుంది. రెసిప్రోసిటీ అనేది రెండు సమ ఉజ్జీలకు కుదురుతుంది. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ మధ్య ఉందనుకోండి, జపాన్ పెంచితే యుఎస్ పెంచొచ్చు, లేకపోతే యుఎస్ కి చైనాకి మధ్య, లేకపోతే యుఎస్ కి యునైటెడ్ కింగ్డమ్ మధ్య, వాటి మధ్య జరుగుతుంది. బట్ కానీ మనకి ఎందుకు అసలు జిఎస్పి సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది? డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ట్రేడ్ అనేది డెవలప్ అవ్వడానికి, డెవలప్డ్ కంట్రీస్ తమ వంతు సహాయం తాము చేయడానికి. సో అది ఎక్కడ కుదురుతుంది? తమ వంతు సహాయం చేసినట్టు కాదు కదా. మనం ట్యాక్సెస్ పెంచాం, మన ఇన్కమ్ పెంచుకోవడానికో, మన దేశీయ మార్కెట్ను, మన ఎకానమీ పెంచుకోవడానికో, లేకపోతే మన డొమెస్టిక్ కంపెనీస్ సర్వైవ్ చేయడానికో మనం డ్యూటీస్ పెంచాం అనుకోండి, మనం స్టిల్ అండర్ ద డెవలపింగ్ స్టేజ్. వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయ్యారు కదా, అభివృద్ధి చెందిపోయారు కదా, అభివృద్ధి అయిపోయారు కదా. సో వాళ్ళు మన మీద ఈ రెసిప్రోసిటీ సిస్టమ్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ రెసిప్రోసిటీ వాడితే ఎలాగా, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దిస్ జిఎస్పి అండి. సో ఈ జిఎస్పి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి, మెయిన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే బెటర్ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ ఫర్ బోత్ ద కంట్రీస్. రెండు కంట్రీస్కి అగ్రికల్చర్ మార్కెట్కి బెటర్ యాక్సెస్ ఉండాలి. వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి మన మార్కెట్ని యూజ్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. మన హ్యూజ్ మార్కెట్ని, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి వాళ్ళ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకునేటటువంటి ఇది ఉండాలి. జిఎస్పి ద్వారా మన అగ్రికల్చర్ మార్కెట్ చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. మన ఇండియా అండ్ షుగర్ కేన్కి, అండ్ దాంతోపాటు బ్రెజిల్ కూడా చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. సో అందుకే ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాని, బ్రెజిల్ని జిఎస్పి నుంచి తొలగించండి అని చెప్పి గొగ్గోలు పెడితే ఇండియాని అయితే తొలగించేశారు. జిఎస్పి, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి. రైట్, బెటర్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఫర్ బోత్ కంట్రీస్. అండ్ దాంతోపాటు డైరెక్షన్ కన్సర్న్స్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ బై యుఎస్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ డిజిటల్ ట్రేడ్ పాలసీ ఇన్ ఇండియా. సో ఇండియా అనేది డిజిటల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో చాలా కంట్రీస్ గఫా ట్యాక్స్ అనేవి విధించడం అనేది జరిగింది. గఫా ట్యాక్స్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో డిజిటల్ ఎరాలో మొనోపలి ఉన్నటువంటి 4 కంపెనీల మీద వేసేటటువంటి ట్యాక్స్. జీ అంటే గూగుల్, ఏ అంటే యాపిల్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే అమెజాన్. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ మొనోపలి ఉంది. సో ఈ సెక్టార్స్లో గూగుల్ని తలదన్నేటటువంటి కంపెనీ కాంపిటీటర్ ఏది మనకు కనిపించదు, ఫేస్బుక్ని తలదన్నేటటువంటి కాంపిటీటర్ మనకు కనిపించదు, అమెజాన్కి తలదన్నేటటువంటి కాంపిటీటర్ పెద్దగా మనకు కనిపించదు, అండ్ యాపిల్కి తలదన్నేటటువంటి కాంపిటీటర్ మనకు పెద్దగా కనిపించదు చాలా కంట్రీస్లో. సో అందుకే వీళ్ళు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా పన్ను అనేది పే చేయాలి అనే విధంగా గఫా ట్యాక్స్ని విధించాలని చెప్పి యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించాయి. దీన్ని కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వ్యతిరేకంగా ఉంది. ఎందుకు అంటే ఆల్ దీస్ కంపెనీస్ వర్ బేస్డ్ ఫ్రమ్ యుఎస్ఏ హోమ్ కంపెనీస్ ఇన్కమ్ మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తే వీళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది కదా. సో అందుకోసం వాళ్ళ కంపెనీస్ తాలూకు ఇంట్రెస్ట్ కాపాడేందుకు యుఎస్ఏ అనేది వెనక్కి తగ్గుతుంది. సో మన ఇండియా కూడా ఈ డిజిటల్ ట్యాక్స్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే డొమెస్టిక్ డిజిటల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్కి ధీటుగా ఒక డొమెస్టిక్ కంపెనీ ఎదగాలి, గూగుల్కి ధీటుగా ఒక డొమెస్టిక్ కంపెనీ ఎదగాలి, దేశీయ కంపెనీ ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళ మీద పన్ను విధించాలి. అర్థమైందా? అండ్ వీళ్ళ సర్వీసెస్ వాడేటటువంటి ప్రజల మీద కూడా పన్ను విధించాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దానికి ఎగనెస్ట్ గా కూడా యూఎస్ఏ అనేది ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రేడ్ కన్సర్న్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇండియా. దాని గురించి కూడా సో డిస్కస్ అనేది చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్-19 వ్యాక్సిన్స్ అండ్ దాంతోపాటు కోవిడ్-19 ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, దాంతోపాటు కోవిడ్-19 ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి ఈ థెరపెటిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేవ్ ఆఫ్ చేయాలి అని చెప్పి సౌత్ ఆఫ్రికా, ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే కంట్రీస్కి చాలా బర్డెన్ అనేది తగ్గుతుంది వ్యాక్సిన్స్ మీద, వీటి మీద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి తగ్గితే అని చెప్పి రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి మాట్లాడాలి. యుఎస్ఏ యొక్క సపోర్ట్ అనేది తీసుకోవాలి ఫర్ ద వేవ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆన్ కోవిడ్-19 వ్యాక్సిన్స్, కోవిడ్-19 థెరపెటిక్స్, కోవిడ్-19 మెడిసిన్స్ అండ్ ఎక్విప్మెంట్స్. అర్థమైందా? సో ఇది కూడా ఒక కన్సర్న్. దీన్ని కూడా ఇండియా మరొకసారి యుఎస్తో చర్చించాలని చెప్పి, డిస్కస్ చేయాలని చెప్పి అనుకుంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏ మూవ్మెంట్ టు రూట్ అవుట్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో ఈ ఆర్టికల్ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో
పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో మీరు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అర్థం చేసుకున్న తర్వాతే మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండమ్మా. రైట్. సో న్యూస్లోకి ఏమొచ్చిందంటే దేర్ వాజ్ ఏ పూణే బేస్డ్ ఫోరం. పూణేలో ఉన్నటువంటి ఒక ఫోరం ఏదైతే ఉంటుందో అది దట్ ఫోరం నేమ్డ్ MABI, మూవ్మెంట్ అగైనెస్ట్ బయోలాజికల్ ఇన్వేజన్స్. దిస్ పర్టికులర్ ఫోరం ఈజ్ వర్కింగ్ టు కంబాట్ ద మినాస్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోరాటం చేయడానికి దిస్ పర్టికులర్ ఫోరం ఏదైతే ఉంటుందో, ఈ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. Now let us look at what exactly is this invasive alien species. Invasive alien species అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, చూడండి. సో invasive alien species that occur outside their natural range. ఏలియన్ అంటే ఏంటి? ఫారెన్ అని చెప్పి అర్థం, బయట నుంచి వచ్చేటటువంటి అర్థం. సో అవి న్యాచురల్గా బతికేటటువంటి ప్రదేశాలు కాకుండా బయట నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ఏలియన్ స్పీసీస్ అంటాం. దే ఆర్ వెరీ ఇన్వేజివ్, అంటే దే హ్యావ్ డిస్పర్సల్ పొటెన్షియల్. అంటే అవి ఏం చేస్తాయి అంటే కంప్లీట్గా పూర్తిగా తమ పాపులేషన్ విపరీతంగా పెంచడం అనేది జరుగుతుంది. యూటిలైజ్ ఆల్ ద రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. ఆ రీజియన్లో ఉండేటటువంటి రిసోర్సెస్ అన్నింటినీ వాడడానికి ప్రయత్నిస్తాయి. పూర్తిగా అవే వాడడం వల్ల అదర్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ద ఎకోసిస్టమ్ ఏవైతే ఉన్నాయో, హ్యాబిటేట్లో ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా, ప్లాంట్ అండ్ యానిమల్స్ కి రిసోర్సెస్ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అవి ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో అందుకే వీటిని ఇన్వేజివ్ అని చెప్పి అన్నాం, ఏలియన్ స్పీసీస్ అన్నాం. బికాస్ దే అక్కర్ అవుట్ సైడ్ దేర్ న్యాచురల్ రేంజ్. న్యాచురల్ గా ఉండేటటువంటి ప్రదేశాల కంటే వేరే ప్రదేశాల్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ స్పీసీస్ జనరలీ హ్యావ్ ఎ ఫ్యూ ఆర్ నో న్యాచురల్ ప్రిడేటర్స్ అమ్మ. వీటిని తినేటటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏమీ ఉండవు. సో అందుకే ఇట్ ఈస్ వి కెనాట్ చెక్ దేర్ పాపులేషన్, వి కెనాట్ కీప్ ఎ చెక్ ఆన్ దేర్ పాపులేషన్. వాటి జనాభాను, వాటి తాలూకా సాంద్రతను మనం కంట్రోల్లో పెట్టలేము. అర్థమైందా? రైట్. ద కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD ఏదైతే ఉంటుందో ఇట్ డిఫైన్స్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే those which are alien species whose introduction and spread threaten ecosystems. వీటి తాలూకా స్ప్రెడ్ అనేది ఎకోసిస్టమ్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది, థ్రెటన్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాబిటేట్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో హ్యాబిటేట్ థ్రెటన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్పీసీస్ విత్ సోషియో కల్చరల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్. సో ఈ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ హార్మ్ అనేది చేస్తాయి, అండ్ దాంతోపాటు కల్చరల్ హార్మ్ అనేది చేస్తాయి, ఎన్విరాన్మెంటల్ హార్మ్ అనేది చేయడం అనేది జరుగుతుంది, అండ్ ఎకనామిక్ హార్మ్ ఏదైతే ఉంటుందో వీటిని కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దే ఆల్సో హార్మ్ హ్యూమన్ హెల్త్, మనుషుల తాలూకా ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దోస్ ఆర్ కాల్డ్ దీస్ ఇన్వేజివ్ స్పీసీస్, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అని చెప్పి CBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీస్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ప్లాంట్స్ అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, లేకపోతే సమ్ యానిమల్స్ అవ్వచ్చు. రైట్. ఈ ప్లాంట్ అండ్ యానిమల్స్ గ్రూప్స్ లో ఇవి కాంపిటీటర్స్ గా, ప్రిడేటర్స్ గా, ప్యాథోజన్స్ గా, పారాసైట్స్ గా చొచ్చుకుపోవడం అనేది జరుగుతుంది. చొచ్చుకుపోయి ద ఇన్వేడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ నేటివ్ ఎకోసిస్టమ్ అండి. నేటివ్ ఎకోసిస్టమ్ ని కంప్లీట్ గా బయోడైవర్సిటీ మీద తమ యుద్ధం అనేది చేస్తాయి. కంప్లీట్ గా రిసోర్సెస్ అన్ని లాగేసుకొని ఏం చేస్తాయి, అదర్ ఫ్లోరా అండ్ ఫానా ఏవైతే ఉన్నాయో వాటి పాపులేషన్ డిక్రీజ్ కి ఇవి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ది స్ప్రెడ్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ has become alarming అండి. రీసెంట్ గా ఎన్విరాన్మెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా ఇన్వేజివ్ స్పీసీస్ అనేవి ఉంటాయి. ఇన్వేజివ్ స్పీసీస్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్వేజివ్ ఫారెన్ స్పీసీస్? ఇవి పెరగడానికి కారణం ఏంటి? మొదట ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అమ్మా హ్యూమన్ యాక్టివిటీ. మనుషులండి. మనుషులు ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తిరగడం, ఇంటెండెడ్ గా కానీ అన్ఇంటెండెడ్ గా కానీ కొన్ని యాక్టివిటీస్ అనేవి చేయడం వల్ల చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్. చాలా చాలా ఇన్వేజివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రాంతం నుంచి అవి వాటి న్యాచురల్ హ్యాబిటేట్ కానటువంటి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు గ్లోబలైజేషన్.
people are traveling from one place to another place. It is leading to the increased movement of పీపుల్. సో ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. అండ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. డిఫారెస్టేషన్ లాంటివి ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతున్నాయి. సో అందువల్ల ఏం జరుగుతున్నాయి, వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి పారాసైట్స్ కానీ లేకపోతే దీస్ ఇన్వేజివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, ఏలియన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి చేరుకోవడం అనేది జరుగుతుంది. చేరుకొని దిస్ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఈ ఎగ్జిస్టింగ్ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డ్యామేజ్కి ఇవి పాల్పడడం అనేది జరుగుతుంది. And there were many threats posed by these alien species అండి. The first important concern ఏంటి అంటే రిస్క్ టు బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీకి చాలా చాలా రిస్క్ అనేది ఉండడం అనేది జరిగిందమ్మ. సో దీస్ ఇన్వేజివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా ఉండేటటువంటి ప్లాంట్ అండ్ యానిమల్స్తో లైట్ కోసం, వెలుతురు కోసం, అండ్ దాంతోపాటు స్పేస్ కోసం, అండ్ దాంతోపాటు ఫుడ్ కోసం ఇవి పోటీ పడ్డం అనేది జరుగుతుంది విత్ నేటివ్ ఫ్లోరా అండ్ ఫానా. దానివల్ల నేటివ్ ప్లాంట్ స్పీసీస్ అండ్ యానిమల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లాంట్ స్పీసీస్ ఒకవేళ ఎక్స్టింక్ట్ అయ్యాయి అనుకోండి, ఏం జరుగుతుంది, ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హెర్బివోర్స్ ఏవైతే ఉన్నాయంటే ప్లాంట్స్ని మాత్రమే తినేవి ఏవైతే ఉంటాయో అవి ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. బోత్ ఎండమిక్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్కి ఇవి థ్రెటన్ అవుతాయండి. సో బయోడైవర్సిటీ లాస్కి ఇవి దోహదపడవచ్చు, ఇవి కారణం అవ్వచ్చు అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్. సో ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి, అర్థమైందా? ఎకోసిస్టమ్ యొక్క ఫంక్షన్స్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసి చేంజ్ చేసేస్తుంది ఏంటి అంటే దీస్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అండి. ముఖ్యంగా వీటి వల్ల ఏమవుతుంది, ఫారెస్ట్రీ అనేది డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ది డిప్లీట్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్, ది ఓవర్ ఎక్స్ప్లాయిట్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ అమ్మ. న్యాచురల్ రిసోర్సెస్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో దానివల్ల కూడా చాలా ప్రతి ఒక్క బయోడైవర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పీసీస్ డిఫరెంట్ ఫంక్షన్స్ సర్వ్ చేస్తుందండి. సో ఇప్పుడు బటర్ఫ్లైస్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ డిఫరెంట్ ఫంక్షన్స్ సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ టైగర్ ఉంది, టైగర్ ఈజ్ ఎ కార్నివోర్, బట్ టైగర్ కూడా డిఫరెంట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్వ్ చేస్తుంది. బికాజ్ టైగర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టాప్ ప్రిడేటర్. సో ఈ హెర్బివోర్స్ యొక్క పాపులేషన్ చెక్ పెట్టడంలో ఇది బాగా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. హెర్బివోర్స్ పెరిగిపోయి అనుకోండి ఏం జరుగుతుంది, గ్రాసెస్ అండ్ దాంతోపాటు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సమూలంగా ఎక్స్టెంట్ అయిపోతాయి, అవి ఎక్కువగా తినేస్తాయి. హెర్బివోర్స్ పాపులేషన్ ఒక చెక్లో పెట్టాలంటే ఒక కార్నివోర్ ఉండాలి, ఆ కార్నివోరే మన తాలూకా టైగర్. సో బయోడైవర్సిటీ ప్రతిదీ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో మనకి ఇప్పుడు బటర్ఫ్లైస్ తీసుకోండి, ది యాక్ట్ యాజ్ పాలినేటర్స్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పాలినేటర్స్ గా యాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతాయి, ప్లాంట్ రిప్రొడక్షన్ లో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దానివల్ల ప్లాంట్స్ విపరీతంగా ఇప్పుడు బటర్ఫ్లైస్ ఉంటే ఎక్కడైనా ప్లేస్లో మనకు కనిపిస్తే అక్కడ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్టు. సో అక్కడ ప్లాంట్స్ అనేవి పెరిగితే ఏం జరుగుతుంది, మొక్కలు చెట్లు అవుతాయి, మహావృక్షాలు దేనికి కారణం అవుతాయి, నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి, ఫుడ్ని ఇస్తాయి, అండ్ దాంతోపాటు వర్షాలు పడేటట్టు చేస్తాయి. గ్లోబల్ వార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసి కార్బన్ సింక్స్ గా యాక్ట్ చేసి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ తో కూడా పోరాడతాయి. సో మనకి బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలినేషన్, ఇన్ మెయింటైనింగ్ ద బయోడైవర్సిటీ. సో ఎకోసిస్టమ్ యొక్క బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల ఏం జరుగుతుంది, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల కొన్ని స్పీసీస్ ఏవైతే ఉన్నాయి స్పీసీస్ ఎక్స్టెంట్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ ఇట్ మే కాజ్ డిగ్రేడేషన్ ఆఫ్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్. బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ అండ్ హ్యాబిటేట్ లాస్ కి ఇవి కారణం అవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హ్యూమన్స్ యొక్క హెల్త్ మీద, ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్కిన్ డిసీజెస్, ఎలర్జీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇవి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీస్ హెర్బివోర్స్ అండ్ లైఫ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వీటి ఇంపాక్ట్ అనేది విపరీతంగా ఉంటాయండి. హెర్బివోర్స్ అండ్ లైఫ్ స్టాక్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్. మనుషులకు ఎకనామికల్గా ఆర్థికంగా చాలా ఉపయోగపడతాయి. వీటి మీద చాలా లైవ్లీహుడ్స్ ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అండ్ చాలా మంది ఫుడ్ కోసం కూడా వీటి మీద డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే ప్లాంట్ స్పీసీస్ అనేవి ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల ఎక్స్టెండ్ అయిపోవడం అనేది జరుగుతుందో వీటికి ఫుడ్ అనేది ఉండదు. వీటికి ఫుడ్ అనేది ఉండకపోతే ఇవి కూడా ఎక్స్టెండ్ అయిపోతే చాలా లైవ్లీహుడ్స్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు దే ఆల్సో కాజ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండి.
హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రీసెంట్ గా చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నాయి. దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ మనుషుల తాలూకు నివాస స్థలాల్లోకి చొరబడడం ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్నాం. సో ఎందుకు చొరబడడం అనేది జరుగుతుంది? చాలా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ని ఇవి తినేస్తున్నాయి, రిసోర్సెస్ ని ఇవి తినేస్తున్నాయి. సో చాలా హెర్బివోర్స్, జింకలు కానీ లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి మనకి ఇప్పుడు ఎలిఫెంట్స్ కానీ ఇవేవైతే ఉంటాయో అవి మనం నివాస స్థలాలకి, మనం మనుషులు ఉండేటటువంటి ప్లేసెస్కి వచ్చి హ్యూమన్స్ ని చాలా మందిని పొట్టను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. చాలా మంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, రైట్? సో ఇన్వేజివ్ స్పీసీస్ దానికి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సో మా ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఇన్వేజివ్ లంటానా కెమారా స్పీసీస్ ఏదైతే ఉంటుందో అది హెర్బివోరస్ యానిమల్స్ యొక్క న్యాచురల్ గ్రాసెస్ ని కంప్లీట్ గా లాగేసుకుంది, కంప్లీట్ గా అది ఉపయోగించుకొని తినేయడం అనేది జరిగింది. దానివల్ల ఈ హెర్బివోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేశాయి, ప్యాడీ క్రాప్స్, అదర్ ఎడిబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, తినగలిగేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెతుక్కుంటూ హెర్బివోర్స్ అని నివాస స్థలాలకు రావడం అనేది జరిగింది, రైట్? సో వచ్చి చాలా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం అనేది జరిగిందండి, రైట్? అండ్ దాంతోపాటు ఇష్యూ ఆఫ్ వీడ్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఇన్వేజివ్ స్పీసీస్ ఈ కలుపుగా కూడా, అగ్రికల్చర్లో కలుపుగా కూడా వరి తీసేటప్పుడు, వరి సాగు చేసేటప్పుడు కలుపు తీస్తారు, కలుపుగా కూడా ఇవి యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కలుపు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఏం చేస్తారు, దీస్ కెమికల్స్ అండ్ దాంతోపాటు ఫెర్టిలైజర్స్ ఎక్కువగా స్ప్రే చేస్తారు. వాటి వల్ల సాయిల్ హెల్త్ ఏదైతే ఉంటుందో సాయిల్ హెల్త్ అనేది విపరీతంగా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సాయిల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ కూడా విపరీతంగా డిటీరియేట్ అవ్వడం అనేది జరుగుతుంది, కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో, పంటల తాలూకు ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం వల్ల మళ్ళీ హ్యూమన్స్ కి ఎకనామికల్ డ్యామేజ్ అనేది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అండి. సో జాగ్రత్తగా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్? మరి న్యూస్ లోకి ఏమొచ్చింది, మూవ్మెంట్ అగెన్స్ట్ బయోలాజికల్ ఇన్వేజన్ అనేటటువంటి మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, మబీ అనేటటువంటి మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పూణే బేస్డ్ రీసెర్చ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో గ్రూపింగ్. సో దే వాంట్ టు రూల్ అవుట్ ఐఏఎస్ అండ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ వాళ్ళు కంప్లీట్ గా రూల్ అవుట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ వీడ్ ఎరాడికేషన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయి, ఏవైతే వీడ్స్ సాయిల్ క్వాలిటీని, సాయిల్ హెల్త్ని తగ్గించడానికి తమ రోల్ ప్లే చేస్తున్నాయో, సో అలాంటి వీడ్స్ ఏవైతే కలుపు ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయాలి. అర్థమైందా? ఎరాడికేట్ చేసేటటువంటి డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు మొదలు పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ఇష్యూ గురించి, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ గురించి అవేర్నెస్ ఏదైతే ఉంటుందో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు బై కండక్టింగ్ డిఫరెంట్ సెమినార్స్, వర్క్ షాప్స్, స్లైడ్ షోస్, వీడియో టీజర్స్, డాక్యుమెంటరీస్, అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్ ఎట్సెట్రా వీటన్నిటిని క్రియేట్ చేసి ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. ఈజీగా ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏషియన్ స్పైడర్ సీన్ ఇన్ జార్జియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగిందా? సో దానికి ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో మొదట ఏషియన్ స్పైడర్ ఎలా ఉంటుందో చూద్దాం, దాని తర్వాత న్యూస్లోకి వచ్చిన దాన్ని డిస్కస్ చేద్దాం, వినండి. సో మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి పిక్చర్లో కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే దట్ ఈజ్ జోరో స్పైడర్. జోరో స్పైడర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ట్రికోనేఫైలా క్లవాటా. అండ్ దిస్ పర్టికులర్ జోరో స్పైడర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ లార్జ్ సైజ్ స్పైడర్ అండి, చాలా పెద్ద సైజులో ఇది కనిపించడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ ఇట్ ఈస్ నేటివ్ టు ఈస్ట్ ఏషియా ప్రాంతానికి చెందినటువంటిది. ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువగా ఈస్ట్ ఏషియాకే చెందినటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పైడర్. సో ఎక్కువగా మనకి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, చైనా ఏదైతే ఉంటుందో చైనా, కొరియా అండ్ దాంతోపాటు తైవాన్, ఈ ప్రాంతాల్లోనే ఇది కనిపించడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ స్పైడర్, ఈ స్పైడర్ డేంజరస్, స్పైడర్ బైట్ అనేది చాలా చాలా డేంజరస్. సో ఈ స్పైడర్ని కుట్టి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి అవకాశం కూడా ఉంది, అర్థమైందా? ప్రజలు ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే న్యూస్లోకి ఏమొచ్చింది, దిస్ పర్టికులర్ స్పైడర్ ఏదైతే ఉంటుందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక స్టేట్ అయినటువంటి జార్జియా స్టేట్లో కనిపించడం అనేది జరిగిందమ్మ. జార్జియా స్టేట్లో ఇది ఒక కనిపించడం అనేది జరిగింది. సో ఏలియన్ స్పీసీస్, ఫారెన్ స్పీసీస్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్వేజివ్ స్పీసీస్.
ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇది కూడా ఒక ఆర్టికల్లో రావడం అనేది జరిగింది, అందుకే ఇక్కడ కనెక్ట్ చేయడానికి ఇది చెప్పాను. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇన్ బెంగాల్స్ ట్రైబల్ విలేజెస్ ఆర్ట్ ఫైట్స్ కోవిడ్-19. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం ఈ ఆర్టికల్ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే వెస్ట్ బెంగాల్లో ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు. దిస్ పర్టిక్యులర్ క్యాంపెయిన్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై కమ్యూనిటీ రేడియో ఆఫ్ జాదవ్పూర్ యూనివర్సిటీ విత్ సపోర్ట్ ఫ్రమ్ యూనిసెఫ్. యూనిసెఫ్ వాళ్ళ సపోర్ట్ కూడా కలిపి వీళ్ళు ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే చలచిత్ర అకాడమీ ఆఫ్ కోల్కతాకు చెందినటువంటి చలచిత్ర కమిటీ. సార్ ఎందుకు సార్ ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు? ద ఎయిమ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈజ్ టు ఫైట్ కోవిడ్-19. కోవిడ్-19తో ఫైట్ చేయడానికి ఎలాగా? ఈ క్యాంపెయిన్ ఉపయోగించి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా, ఫోక్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఫోక్ ఆర్ట్స్ ద్వారా వేరు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కోవిడ్-19తో ఎలా ఫైట్ చేయాలి, మాస్కులు ఎలా ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఎలా పాటించాలి, అండ్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నింటినీ ప్రజలకి చైతన్యపరిచే విధంగా, సో చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేశారు. సో ఆర్ట్ ఏదైతే ఉంటుందో కళలను ఉపయోగించి కోవిడ్-19తో ఫైట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారన్నమాట. అర్థమైందా? సో ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ లో ఈ పార్ట్ అయినటువంటి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా. జాగ్రత్తగా వినండి. The first art form that they are using to create awareness among people on COVID-19 is Chow dance. And so Chow dance is also very important in the exam perspective. This is a semi-classical Indian dance. ఇది పూర్తి క్లాసికల్ డాన్స్ కాదు, ఇట్ ఈస్ ఎ సెమీ క్లాసికల్ డాన్స్ విత్ మార్షియల్ అండ్ దాంతోపాటు ఫోక్ ట్రెడిషన్స్. సో మార్షియల్ ఆర్ట్స్ దీనిలో ఉంటాయి అండ్ దాంతోపాటు ఫోక్ పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. దీని తాలూకు ఆరిజిన్, ఇది ఎక్కడ పుట్టింది ఈ డాన్స్ అంటే కళింగా రీజియన్ ఆఫ్ ఒడిషాలో ఉన్నటువంటి కళింగా రీజియన్ లో ఇది పుట్టడం అనేది జరిగింది, ఫ్రమ్ మయూర్భంజ్. అండ్ దాని తర్వాత ఇది వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాలకు కూడా ఈ డాన్స్ ఫామ్ అనేది విస్తరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ డాన్స్ ఫామ్ ని 3 స్టైల్స్ లో మనం గమనించవచ్చు అకార్డింగ్ టు దేర్ లొకేషన్. సపోజ్ వెస్ట్ బెంగాల్లో డాన్స్ చేసేటటువంటి చావ్ డాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? పురులియా చావ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అదే జార్ఖండ్ లో చేసేటటువంటి డాన్స్ ఫామ్ ఏదైతే ఉంటుందో చావ్ డాన్స్ ఏమంటారు? సెరైకెల్లా చావ్ అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఒడిశాలో చేసేటటువంటి చావ్ డాన్స్ ఏమంటారు? మయూర్భంజ్ చావ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆరిజిన్ ఎక్కడండి? ఒడిశాలో ఉన్నటువంటి కళింగాయి రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆరిజిన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ డాన్స్ ఫామ్ మీరు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇట్ ఈస్ ఎ మాస్క్ డాన్స్ అండి. మాస్క్ వేసి వీళ్ళు డాన్స్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి అక్కడ మాస్క్, మీకు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించారు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ది యూజెస్ విగరస్ మూమెంట్స్, వెరీ అగ్రెసివ్ మూమెంట్స్ అనేవి వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఎపిక్స్ లో ఉన్నటువంటి మహాభారత ఏదైతే ఉంటుందో మహాభారత, రామాయణ లాంటి ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి కథలు, లోకల్ ఫోక్లోర్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు డాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. రీజనల్ ఫెస్టివల్స్ లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ స్ప్రింగ్ ఫెస్టివల్ అయినటువంటి చైత్ర పర్వ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా ఈ డాన్స్ ఫామ్ తో ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, 2011లో 2011లో యునెస్కో వాళ్ళు ఈ చావ్ ఏదైతే ఉంటుంది, చావ్ డాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ. ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే తాకలేనటువంటిది, టాంజిబుల్ అంటే తాకగలిగేటటువంటిది. లవ్ ఈజ్ ఇంటాంజిబుల్, హ్యాట్రెడ్ ఈజ్ ఇంటాంజిబుల్, టాంజిబుల్ ఇప్పుడు హౌస్ ఈజ్ టాంజిబుల్, చైర్ ఈజ్ టాంజిబుల్, ఐప్యాడ్ ఈజ్ టాంజిబుల్, ఐ పెన్సిల్ ఈజ్ టాంజిబుల్, తాకగలిగేటటువంటిది. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? తాకలేనటువంటిది. సో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ. మనుషులు
మనుషులు హెరిటేజ్ అంటే ఏంటంటే సంపద అంటే అది చెప్పి అర్థం. సో మనుషులు తర్వాత జనరేషన్స్ కి ఇచ్చేటటువంటి పెద్ద సంపద ఇంటాంజిబుల్ గిఫ్ట్స్ లిస్ట్ లో దీన్ని కూడా చావ్ డాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేశారు. చావ్ డాన్స్ ని మనం తాకలేం కదా, అందుకే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్ చూడాలి, పైక్ డాన్స్. జాగ్రత్తగా వినండి. చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ దట్ దే ఆర్ యూజింగ్, దట్ దిస్ క్యాంపెయిన్ ఈజ్ యూజింగ్ టు ఫైట్ COVID-19 is pike dance. Pike dance is also one of the important dance form. It is a martial folk dance form అండి. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ ఫోక్ డాన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్ డాన్స్, బట్ ఇట్ ఈస్ ఎ ఫోక్ డాన్స్. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటాను పిక్చర్లో. కత్తులు కటాలతో ఎలా డాన్స్ చేస్తున్నారో చూడండి. అండ్ దీస్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆర్మ్డ్ విత్ వుడెన్ స్పియర్స్ అండి. వుడ్తో తయారు చేసినటువంటి కత్తులు అండ్ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, బల్లాలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. అండ్ దే షో ఆఫ్ దేర్ స్కిల్స్, వాళ్ళ తాలూకా నైపుణ్యాలను వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎజిలిటీ ఏదైతే ఉంటుందో, వాళ్ళ తాలూకా ధీరత్వం ఏదైతే ఉంటుందో వాటిని కూడా వీళ్ళు పెర్ఫామ్ చేస్తారు, చూపిస్తారు ఇన్ ఇన్ఫాంట్రీ లైక్ ఫార్మేషన్స్. సో డిఫరెంట్ ఫార్మేషన్స్, మీరు బాహుబలి సినిమాలో సైన్యం అంతా కలిపి డిఫరెంట్ ఫార్మేషన్స్లో రావడం అనేది జరుగుతుంది కదా. సో అలాంటి డిఫరెంట్ ఫార్మేషన్స్లోకి వెళ్ళి ఫార్మేషన్స్ని ఏర్పాటు చేసి వీళ్ళు తమ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూపిస్తారు, లయబద్ధంగా కదులుతారు. దిస్ ఈజ్ పైక్ డ్యాన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ చూడండి అమ్మా, పత్తచిత్ర అని అనడం అనేది జరుగుతుంది. సో దిస్ పత్తచిత్ర ఈజ్ ఏ పెయింటింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ డాన్స్ ఫామ్, ఇట్ ఈస్ ఏ పెయింటింగ్. ఇట్ ఈస్ ఏ జనరల్ టర్మ్ ఫర్ ట్రెడిషనల్ క్లాత్ బేస్డ్ స్క్రోల్ పెయింటింగ్. స్క్రోల్ పెయింటింగ్ అంటే ఏంటంటే ఈ క్లాత్ని వాళ్ళు ఏం చేయొచ్చు, స్క్రోల్ చేసేయచ్చు, అర్థమైందా, ఇలా చుట్టేయచ్చు కంప్లీట్గా ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్ని. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ స్టేట్స్, ముఖ్యంగా ఇది ఒడిషా ప్రాంతానికి చెందినటువంటిది ఇక్కడ దీని ఆరిజిన్స్. అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి కూడా ఇది విస్తరించడం అనేది జరిగింది, రైట్. అండ్ దిస్ పెయింటింగ్ షో ఏ మిక్స్ ఆఫ్ క్లాసికల్ అండ్ ఫోక్ ఎలిమెంట్స్ అండి, అర్థమైందా. సో ఎక్కువగా ఫోక్ మీద బయాస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫోక్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి, క్లాసికల్ పెయింటింగ్స్ తక్కువ ఉంటాయి. దిస్ ఇస్ ఏ క్లాసికల్ వన్ ఎక్కువ, బట్ పెయింటింగ్స్లో ఈ పెయింటింగ్స్లో ఎక్కువగా ఫోక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ పత్తచిత్ర పెయింటింగ్. సో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ మీద ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి రావచ్చు, చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా న్యూస్లో నిలిచినటువంటివి చాలా అడుగుతారండి. సో జాగ్రత్తగా వీటిని మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుతున్నటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, నేషనల్ యూనిటీ డే. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీ రిలేటెడ్ టాపిక్ అండి. సో దీన్ని నేను మన హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. డీటెయిల్డ్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడదాం. సో ఎందుకంటే న్యూస్లోకి రావడం అనేది జరిగింది, October 31 డేట్ ఏదైతే ఉంటుందో ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ది బర్త్ యానివర్సరీ అండి. సో ఇప్పుడు ఈయన బర్త్ యానివర్సరీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నేషనల్ యూనిటీ డేకి ఇంకొక పేరేంటి, రాష్ట్రీయ ఏక్తా దివస్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది, రాష్ట్రీయ ఏక్తా దివస్. సో మన తాలూకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడు పుట్టడం అనేది జరిగింది, October 31, 1875లో పుట్టడం అనేది జరిగింది. ఎక్కడండి, గుజరాత్లో ఈయన జన్మించడం అనేది జరిగింది, రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ హీ వాజ్ అ సీనియర్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీనియర్ లీడర్గా ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత జాతీయోద్యమంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈయన చాలా చాలా మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ లెడ్ బై గాంధీ ఇన్ 1920, సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ నాగ్పూర్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఇన్
1923 against British law banning the hosting of Indian flag. భారత జాతీయ జెండాని ఎగరవేయకూడదు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహాలో ఆయన పార్టిసిపేట్ చేశారు. తర్వాత బర్దోలి సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది 1928. అండ్ దాని తర్వాత ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేశారు 1930. సో బర్దోలి సత్యాగ్రహ తర్వాతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ రావడం అనేది జరిగింది, గౌరవపదమైనటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ మేడ్ హిమ్ పాపులర్ త్రూఅవుట్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా ఆయన చాలా పాపులర్ అవ్వడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ప్రెసిడెంట్ గా కూడా ఈయన చేయడం అనేది జరిగిందండి, అధ్యక్షుడిగా కూడా ఈయన చేయడం అనేది జరిగింది 1931 కరాచీ సెషన్ లో ఈయన ప్రెసిడెంట్ గా కూడా చేయడం అనేది జరిగింది. ద కాంగ్రెస్ అడాప్టెడ్ ద రెజల్యూషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ which represented the party's social, economic and political program during this particular Karachi resolution. సో ఈ కరాచీ సెషన్ లోనే జరగడం ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ గురించి రెజల్యూషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో ఇండిపెండెంట్ ఇండియాలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హీ బికేమ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఇండియా యొక్క ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అండ్ ఇతని తాలూకా కంట్రిబ్యూషన్ ఇమెన్స్ దేనిలో అమ్మ? ఇంటిగ్రేటింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో చిన్న చిన్న రాజ్యాలుగా సంస్థానాలుగా విడిపోయినటువంటి భారతదేశాన్ని ప్రెజెంట్ ఉన్నటువంటి మోడర్న్ ఇండియాగా తీర్చిదిద్దడంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి కూడా ఈయన అనడం అనేది జరుగుతుంది. రైట్. ఐరన్ మ్యాన్ అని కూడా ఈయన అనడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈయన ఆర్గనైజ్డ్ కమాండ్ బేస్డ్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీలో చాలా సంస్కరణలు తీసుకురావడానికి, అండ్ దాంతోపాటు బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో ఇండియన్ బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ ఇండియా, ట్రూ బ్లెస్సింగ్ ఫర్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి నేను పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా క్లాస్లో చెప్పాను, ఒకసారి అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, వీలైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, మీకు డీటెయిల్డ్గా నేను ఆ వీడియో చేయడం అనేది జరిగింది. రైట్. సో అప్పుడు మీకు తెలుస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఎంత మేరకు ఉంది అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ 5 trillion గోల్ సెట్ బ్యాక్ బై 3 to 5 years. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడే చెప్పేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఈవై ఇట్ ఈస్ ఎ కన్సల్టింగ్ ఫర్మ్, ఫినాన్షియల్ కన్సల్టింగ్ ఫర్మ్, మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ తాలూకా ఎస్టిమేట్ ప్రకారం ఇండియా, మీ అందరికీ తెలుసు, ఇండియా 5 trillion గోల్ అనేది 5 trillion జీడిపి రీచ్ అవ్వాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఎప్పటికి 2024-25 ఫిస్కల్ ఇయర్కి. కానీ ఈ గోల్ ఏదైతే ఉంటుందో ఈ గోల్ రీచ్ అవ్వడం లేట్ అవుతుంది అని చెప్తున్నారు. అరౌండ్ 3 to 4 years ఎక్స్ట్రా పట్టొచ్చు ఈ గోల్ రీచ్ అవ్వడానికి. బై 2029-30కి రీచ్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ఆప్టిమిస్టిక్ బిజినెస్ యాజ్ యూజువల్ సినారియో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ గ్రోత్ ఉండాలి అండ్ ఆప్టిమిస్టిక్ ఆస్పెక్ట్ ఉండాలి. థర్డ్ వేవ్లు లేకపోతే ఇంకొక పాండమిక్ వస్తే మాత్రం అవ్వదు. సో ఆప్టిమిస్టిక్ బిజినెస్ వ్యూ ఉంటే తప్పకుండా, బిజినెస్ సినారియో ఉంటే తప్పకుండా రీచ్ అవుతుంది. 3 to 4 years ఎక్స్ట్రా పడుతుంది గోల్ రీచ్ అవ్వడానికి అని చెప్పడం అనేది జరిగింది. సో అప్పటికి రీచ్ అవ్వాలంటే ఈ త్వరితగతిన ఆ గోల్ అనేది 5 trillion ఎకానమీ లిస్ట్లో మనం చేరాలి అంటే ఇండియా షుడ్ ర్యాంప్ అప్ ఇట్స్ పబ్లిక్ స్పెండింగ్. ఇండియా యొక్క గవర్నమెంట్ స్పెండింగ్ అనేది విపరీతంగా పెంచాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ వేరు ఆస్పెక్ట్స్లో వేరు ఏరియాస్లో గవర్నమెంట్ అనేది స్పెండింగ్ ఖర్చు అనేది చేయాలి. అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేయాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగితే, ప్రైవేట్ సెక్టార్ అనేది గ్రో అయితే ఎకనామిక్ గ్రోత్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అని చెప్పి ఈవై అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ వెరీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కన్సల్టింగ్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. సో ఇదే మనకి న్యూస్లోకి వచ్చిందమ్మా. యాజ్ సింపుల్ యాజ్ దట్, వెరీ వెరీ సింపుల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోకల్ గ్రోవర్స్ ఎట్ టు సేవర్ రైజింగ్ గ్లోబల్ కాఫీ ప్రైసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్.
ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. కాఫీ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కాఫీ కోత ఏదైతే ఉంటుందో అది కొద్ది రోజుల్లో బిగిన్ అవ్వనుంది, కొద్ది వారాల్లో బిగిన్ అవ్వనుంది. అయితే ఇబ్బంది కలిగించేటటువంటి విషయం ఏంటంటే కాఫీ రైతులకి రొబస్టా కాఫీ వెరైటీ ఏదైతే ఉంటుందో, కాఫీలో 2 వెరైటీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి అరేబికా, రెండవది రొబస్టా. సో రొబస్టా కాఫీ వెరైటీ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ప్రైసెస్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ప్రైసెస్ డిస్పారిటీ ఉంది. డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ, ప్రైసెస్లో వేరియన్స్ అనేది ఉండడం వల్ల కాఫీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కాఫీ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో, కాఫీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కన్సర్న్ అనేది రైజ్ చేస్తున్నారు పాపం. సో ఈ కాఫీ కల్టివేషన్ గురించి మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇష్యూ గురించి కూడా కొద్దిగా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెట్ us look at some facts about కాఫీ కల్టివేషన్. ఇండియాలో కాఫీ కల్టివేషన్ అనేది ఎలా ఉంటుంది, కాఫీ ఎక్కడ పండుతుంది, కాఫీలో డిఫరెంట్ వెరైటీస్ ఏంటి, వీటన్నింటి గురించి మనం ఈ పర్టిక్యులర్ టాపిక్లో తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వినండి. కాఫీ అనేది ట్రెడిషనల్గా ఎక్కడ గ్రో అవుతుందంటే వెస్టర్న్ ఘాట్స్ లేదా సహ్యాద్రి హిల్స్, పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అక్రాస్ 6 స్టేట్స్ అండి, 6 రాష్ట్రాల గుండా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటంటే అవి ఫస్ట్ గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా కాఫీ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ టు నాన్ ట్రెడిషనల్ ఏరియాస్, మామూలుగా పండనటువంటి ప్రదేశాలు, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్, ఒడిశాలో ఉండేటటువంటి కనుమలు ఏవైతే ఉన్నాయో, కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పండించడం అనేది జరుగుతుంది. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఈ కాఫీ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ కాఫీ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కమ్యూనిటీ, ఎక్కువ ఎగుమతికే ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కాఫీ ఏదైతే ఉంటుందో దానిలో 70% ఆఫ్ కాఫీ ఏదైతే ఉంటుందో, హార్వెస్ట్ ఇచ్చినటువంటి కాఫీ ప్రొడ్యూస్ అయినటువంటి కాఫీ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదర్ 30% మాత్రమే ఇండియాలో కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ వర్ 2 మెయిన్ వెరైటీస్ ఇన్ కాఫీ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కాఫీలో 2 మెయిన్ వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అరేబికా ఏదైతే ఉంటుందో అరేబికా, రెండవది ఏంటి అంటే రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టా. ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి, రెండింటి గురించి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. దీస్ 2 మెయిన్ వెరైటీస్ ఆఫ్ కాఫీ ఆర్ యాక్చువల్లీ గ్రోన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, అరేబికా ఏదైతే ఉంటుందో అరేబికా, సెకండ్ వన్ ఏంటి రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అరేబికా ఈజ్ యాక్చువల్లీ మైల్డ్ కాఫీ, చాలా ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్. బట్ ఇదేదైతే ఉంటుందో దిస్ రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టా హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ అమ్మ, చాలా చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది జరుగుతుంది రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టా. సో ఇది మైల్డ్గా ఉండడం వల్ల దీనికి హయ్యర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. కంపారిటివ్లీ రొబస్టా బీన్స్తో పోలిస్తే దీనికి హయ్యర్ మార్కెట్ వాల్యూ, అండ్ దీనికి రొబస్టాకి లోవర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ కాస్త తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో దీన్ని ఎక్కువగా ఈ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా బ్లెండ్స్లో వాడతారు, అంటే వేరే కాఫీ ఇవేవైతే ఉన్నాయి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి ఇది వాడడం అనేది జరుగుతుంది. బట్ అరేబికా ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా సేవించడం అనేది జరుగుతుంది, డైరెక్ట్గా తాగే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? అరేబికా ఎక్కువగా ఎక్కడ పడుతుందంటే హై ఆల్టిట్యూడ్ అండి, హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో అంటే కాస్త ఎత్తైన ప్రదేశాల్లో ఇది కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. రొబస్టా అనేది లోవర్ ఆల్టిట్యూడ్స్లో కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది కంపారిటివ్లీ. అర్థమైందా? సో అరేబికా పండడానికి ఏమి ఉండాలంటే కూల్ అండ్ ఈక్వబుల్ టెంపరేచర్ ఉండాలి, కూల్ టెంపరేచర్స్ అనేవి ఉండాలి, లైక్ ఫ్రమ్ 15 degrees Celsius టు 25 degrees Celsius. అదే రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టా హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి, ఫ్రమ్ 20 to 30 degrees Celsius ఏదైతే ఉంటుందో అక్కడ ఇది పండడం అనేది జరుగుతుంది. అండ్ అరేబికాకి మోర్ కేర్ అండ్ నర్చర్ అవసరం అండి, చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి, ఎందుకంటే పంట త్వరగా పాడైపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది, అందుకే వాల్యూ కూడా దీనికి ఎక్కువ. అదే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో రొబస్టాకి అంత కేర్ అండ్ నర్చర్ అవసరం లేదు. అండ్ దాంతోపాటు దిస్ అరేబికా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లార్జ్ హోల్డింగ్స్, చాలా
పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, వేల ఎకరాల్లో, వందల ఎకరాల్లో పండించిస్తేనే ఇది బాగా పండడం అనేది జరుగుతుంది. రొబస్టా అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫామ్ సైజుకి సంబంధం లేదు, ఇది ఎక్కడైనా పండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అరేబికా యొక్క హార్వెస్ట్, దీని కోతల సమయం ఏంటంటే నవంబర్ టు జాన్వరి, నవంబర్ నుంచి జాన్వరి మధ్యలో దీని కోతల సమయం అనేది ఉంటుంది. రొబస్టాకి ఏంటి అంటే డిసెంబర్ టు ఫిబ్రవరి, ఈ మధ్యలో దీని కోతలు అనేవి జరగడం అనేది జరుగుతుంది. రైట్. అరేబికా ఈజ్ ససెప్టబుల్ టు పెస్ట్ అండ్ డిసీజెస్. సో ఎక్కువగా దీనికి పెస్ట్ అండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా అంటేటటువంటి అవకాశం దీనికి ఉంటుంది. అది వైట్ స్టెమ్ బోరర్ కానీ, లీఫ్ రస్ట్ కానీ, ఇవన్నీ త్వరగా ఇదైపోతాయి. బట్ కానీ రొబస్టా ఏదైతే ఉంటుందో రొబస్టాకి అంత త్వరగా ఇది అవ్వదు. అండ్ దాంతోపాటు అరేబికాకి రిక్వైర్స్ మోర్ షేడ్ అండి, నీడ అనేది ఎక్కువగా ఉండాలి. అదే కూల్ టెంపరేచర్స్ ఇది ఉంటుంది కాబట్టి షేడ్ అనేది ఉండాలి. దీనికి అంత షేడ్ అనేది అక్కర్లేదు. అర్థమైందా? షేడ్ అనేది అంతగా అక్కర్లేదు. దీస్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అరేబికా అండ్ రొబస్టా. ఇవి మీకు ప్రిలిమ్స్ లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. రైట్ నాన్న, పర్ఫెక్ట్. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఒకసారి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాట్ ఈస్ ద కాంట్రవర్సీ ఓవర్ ముల్ల పెరియార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ ముల్లపెరియార్ ఇష్యూ గురించి మాట్లాడాను, సో మరొకసారి అదే కంటెంట్ ఇక్కడ పెడతాను, జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థం చేసుకోండి. రైట్, మరి ముల్లపెరియార్ డ్యామ్. ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ అనేది రీసెంట్గా న్యూస్లోకి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో లెట్ us try to understand all about this Mullaperiyar Dam and its historical background and why it is in news and the recent developments. కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ముల్లపెరియార్ డ్యామ్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఈ డ్యామ్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే పెరియార్ రివర్ అండి. పెరియార్ రివర్ ఈజ్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెస్ట్ కి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ కి ఇంకొక పేరు ఏంటండి? సహ్యాద్రీస్ అని కూడా అంటాం. వెస్టర్న్ ఘాట్స్ త్రూ అవుట్ ద వెస్టర్న్ కోస్ట్ కి ప్యారలల్ గా ఉన్నటువంటి మౌంటేనియస్ చైన్ అండి, మౌంటైన్ చైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏ ఏ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఇది మొదలవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఫ్లోస్ ఆల్ అక్రాస్ ద స్టేట్. మొత్తం కేరళ స్టేట్ అంతా ఫ్లో అయ్యి చివరికి అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దానిలోకి ఇది డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది, దానిలో కలవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ డ్యామ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ తెకడి అండ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్స్ అండ్ 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళలో ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద కార్డమమ్ హిల్స్. మీకు కార్డమమ్ హిల్స్ ఆర్ వెరీ ఫేమస్ హిల్స్ ఇన్ కేరళ అండ్ దే ఆర్ వెరీ నోన్ ఫర్ దేర్ స్పైసెస్ అండి. సో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. రైట్. సో కార్డమమ్ హిల్స్, కార్డమమ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, యాలుక అని చెప్పి అంటారు. రైట్. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ ముల్లపెరియార్ డ్యామ్ అంటే 1895లో, 1895లో డ్యూరింగ్ ద కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడింది. సో మీ అందరికీ తెలుసు దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే మద్రాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ అండ్ దాంతోపాటు ప్రిన్స్లీ స్టేట్స్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ ఏంటంటే మద్రాస్. అప్పుడు కేరళ ఏదైతే ఉంటుందో ఇది అది ఎలా ఉండేది అంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ గా ఉండడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ టైంలో. సో 1895లో ఈ మద్రాస్ వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రాజులతో మాట్లాడి, సంస్థానంతో మాట్లాడి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ప్రెజెంట్ డే తమిళనాడు, దట్ ఈస్ మద్రాస్ స్టేట్. ఎల్స్ట్వైల్ సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ ని పరిపాలించేవాళ్ళు. ద బ్రిటిష్ గవర్నమెంట్ హెడ్ సైన్డ్ ఎ లీజ్ అగ్రిమెంట్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ తో ఒక లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ చేయడం అనేది జరిగింది. సో ట్రావెన్కోర్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ కేరళ అండి. రైట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారు అంటే
దిస్ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో డ్యామ్ని మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ డ్యామ్ 999 ఏళ్ల పాటు 999 ఇయర్స్ పాటు మేము పూర్తిగా ఈ డ్యామ్ మీద హక్కులు మాకే ఉంటాయి. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మద్రాస్ అని బ్రిటిష్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? టు లీజ్ అరౌండ్ 3500 హెక్టార్స్ టు మద్రాస్. మద్రాస్కి 3500 హెక్టార్లు ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఉంటుందో అది అప్పగించాలి. మద్రాస్ అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. అండ్ షుడ్ గ్రాంట్ ఆల్ రైట్స్ ఓవర్ ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నిజంగా కేరళ స్టేట్ లో ఉన్నప్పటికీ, ట్రావెన్కోర్ లో ఉన్నప్పటికీ ఆ రిజర్వాయర్ మీద పూర్తి హక్కులు 999 ఏళ్ల పాటు ఎవరికి సంక్రమించడం అనేది జరుగుతుంది? మద్రాస్ స్టేట్, అప్పటి బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ తర్వాత 1947 స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో 1976లో స్టేట్స్ యొక్క రీఆర్గనైజేషన్ అయిన తర్వాత కూడా ఇదే ఒప్పందం కొనసాగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పర్టికులర్ డ్యామ్ అనేది కేరళలో ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ డ్యామ్ యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ డ్యామ్ చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరు అంటే దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు? తమిళనాడు వాళ్ళు. అర్థమైంది? ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మరి లీజ్కి ఇచ్చినందుకు ఎంతో కొంత డబ్బు చెల్లించాలి కదా. బ్రిటిష్ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానానికి ఎంత డబ్బులు చెల్లించారు అంటే అప్పట్లో నెలకి 40,000 రూపాయలు సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కేరళకి ఎంత చెల్లిస్తుంది అంటే 10 లక్షలు, జస్ట్ 10 lakhs రూపీస్ మాత్రమే చెల్లిస్తుంది ఫర్ యూజింగ్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. సో ముల్లపెరియార్ డ్యామ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మీకు ఉన్నటువంటిది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో డౌన్ స్ట్రీమ్ లో ఇంకొక డ్యామ్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ ఇడుక్కి డ్యామ్ అండి. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఏంటంటే 40 కిలోమీటర్లు. పెరియార్ రివర్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ అని ఎందుకు అంటారు అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అండి. ముల్లయార్ రివర్ అండ్ పెరియార్ రివర్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ ఉంది. ముల్లపెరియార్ డ్యామ్ అక్కడ పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అది ఇడుక్కి డ్యామ్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ డ్యామ్ నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది తమిళనాడు లాక్కోవడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద 1895 ట్రీటీ, అకార్డింగ్ టు ద 1895 అగ్రిమెంట్ అమ్మ. సో తమిళనాడులో ఉన్నటువంటి తేని అండ్ దాంతోపాటు మధురై అండ్ దాంతోపాటు దిండుగల్ అండ్ దాంతోపాటు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, అదర్ డాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ మనకి చాలా కరువు కాటకాలతో అలమటించే అంటే మన రాయలసీమ ఎలాంటిదో అలాంటి ప్రాంతం తమిళనాడుది. సో వాటికి నీరందించేందుకు ఈ తాలూకా పెరియార్ రివర్ ఉపయోగపడుతుంది. పెరియార్ రివర్ కెన్ బి సీన్ యాజ్ అన్ లైఫ్ లైన్ ఫర్ దీస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ తమిళనాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అర్థమైందా? సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్తాను చూడండి. ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా కెపాసిటీ ఎంత అంటే 142 ఫీట్, 142 ఫీట్ వరకు వాటర్ అనేది స్టోర్ చేయొచ్చు. బట్ కానీ ముల్లపెరియార్ డ్యామ్ మామూలుగా ఒక డ్యామ్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది జరిగితే అంటే పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరిగితే దాని తాలూకా లైఫ్ 60 to 80 years ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 123 సంవత్సరాలు అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి, చాలా ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇల్లు ఎలా అయితే నిర్మిస్తారో లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో లైమ్ స్టోన్ అండ్ దాంతోపాటు సమ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్ మోటార్ ఏదైతే ఉంటుందో సిమెంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిట్ విల్ నాట్ బి దట్ స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ దాంతోపాటు దిస్ ముల్లపెరియార్ డ్యామ్ వాజ్ లొకేటెడ్ ఆన్ సెస్మిక్ జోన్ 3 అండి. సెస్మిక్ యాక్టివిటీ అంటే వేర్ దెర్ ఈజ్ హ్యూజ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని చెప్పి అనుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ ఎక్కువగా అక్కర్ అయ్యేటటువంటి అవకాశం ఆ ఏరియాస్ లో ఉంటుంది. సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్స్ 1 to 5 కింద కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 5 అంటే సివియర్ అని చెప్పి అర్థం. హిమాలయన్ స్టేట్స్ సెస్మిక్ జోన్స్ 5 అని చెప్పి చెప్తారు. ఇది సెస్మిక్ జోన్ 3 లో ఉండడం అనేది జరిగింది. ఎర్త్క్వేక్ వస్తే డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటుంది. ఈ వాటర్ ఇడుక్కి డ్యామ్కి చేరుకుంటే ఇడుక్కి డ్యామ్ తట్టుకోలేక ఇడుక్కి డ్యామ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి. సో ఈ పెరియార్ రివర్ ని ఆనుకున్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ కొచ్చి ఇన్ కేరళ. కొచ్చి ఇదేదైతే ఉంటుందో సిటీ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. చాలా వరదలు అనేవి కేరళని అలుముకోవడం అనేది జరుగుతుంది. రైట్, కేరళ ఇప్పటికే విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ తో బాధపడుతుంటుంది. ఒకవేళ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే, ముల్లపెరియార్ డ్యామ్ అయితే కొలాప్స్ అయితే చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ద వెడ్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కూడా మనం అనుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెస్మిక్ జోన్ 3. రైట్, సో ఇప్పుడు కేరళ కన్సర్న్ ఏంటి అంటే ఈ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు వాటర్ లెవెల్ తగ్గించాలి. 142 వాటర్ లెవెల్ అనేది మరీ ఎక్స్ట్రీము. సో దాని ధాటిని తట్టుకోలేక
ఒకవేళ డ్యామ్ ఫెయిల్ అయినా అవ్వచ్చు. సో సపోజ్ 136 to 137 ఫీట్కి తగ్గించాలి అని చెప్పి కేరళ అంటుంది. బట్ అలా వాటర్ లెవెల్ తగ్గిస్తే మాకు ఇక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో ఉండేటటువంటి ఇవేవైతే ఉన్నాయి, తేనె ఇవేవైతే ఉన్నాయో వాటికి వాటర్ అనేవి అందదు. మీకు అర్థం ఏంటి? ముల్లపెరియార్ డ్యామ్లో వాటర్ లెవెల్ అనేది తగ్గించాలి అంటే ముల్లపెరియార్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, గేట్స్ రిలీజ్ చేయాలని చెప్పి అర్థం, అంతేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది? ముల్లపెరియార్ డ్యామ్లో వాటర్ తగ్గిపోయి తమిళనాడుకి వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. తమిళనాడు ఏముంటుంది? లైవ్లీహుడ్ క్రైసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల తాలూకా జీవనాధారం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తేని, మదురై, దిండిగల్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. సో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేవి కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది వాటర్ అనేది అందకపోతే. సో 142 ఫీటే మేము మెయింటైన్ చేస్తాము అని తమిళనాడు అనడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రిఫ్ట్ బిట్వీన్ ద టూ స్టేట్స్ అండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ద టైమ్ లైన్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకుందాం, వినండి. చూడండి అన్న, ఇక్కడ ఇదిగోండి, ఇది ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ ఒకవేళ రిలీజ్ చేశారనుకోండి గేట్స్, ఒకవేళ డ్యామ్ కొలాప్స్ అయింది అనుకోండి, ఈ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 45 మినిట్స్లో వాటర్ అనేది చేరుకుంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చుట్టుపక్కల ఉండేటటువంటి ఇడుక్కి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయత్ 4 గ్రామ పంచాయత్స్ అండ్ 70,000 పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది సివియర్ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. ఈ హై వెలాసిటీ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల ఏం జరుగుతుంది? సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. విపరీతంగా ఈ చెత్త ఏదైతే ఉంటుందో అది కొట్టుకుపోవడం అనేది జరుగుతుందండి, రైట్? సో డ్యామ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు వాటర్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్స్ కంటే వాటర్ బాంబ్ చాలా చాలా డేంజరస్. చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. వాటర్ బాంబ్ అంటే ఏంటి? సడన్ రిలీజ్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి. దానివల్ల ఏం జరుగుతుంది? చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం అనేది జరుగుతుంది. అందుకే కేరళ భయపడుతుంది, అర్థమైందా? సో కేరళలో ఉన్నటువంటి డ్యాము, కానీ తమిళనాడు వాళ్ళు దాని రైట్స్ అనేవి వాడుకుంటున్నారు. అక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం, రైట్? బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ కన్ఫ్యూజన్ మనం భరించాలి. బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వేస్ని వాడుతున్నాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాం, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నాం. సో అలాగే బ్రిటిష్ వాళ్ళు మన నెత్తి మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ కూడా మన మీద భరించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, దిస్ ఈజ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ టోటల్ హైట్ ఎంత అంటే 152 ఫీట్ అండి. బట్ కానీ డ్యామ్ ఫుల్ లెవెల్ ఎంత అంటే ఓన్లీ 142 ఫీట్ మాత్రమే, అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది అంటే దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఈజ్ ఏ హైలీ హజార్డ్ డ్యామ్. ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెస్మిక్ జోన్ 3rd లో ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ ఐఐటి రూర్కెలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎర్త్క్వేక్ ద్వారా ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎర్త్క్వేక్ ద్వారా ఇది కుప్ప కూలిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు, అర్థమైందా? సో ఫౌండేషన్ కూడా అంత గట్టిదైనటువంటి ఫౌండేషన్ కాదు. ద మెటీరియల్ యూజ్డ్ చూడండి, సో అన్కోర్స్డ్ మ్యాషనరీ, ఇటుకలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఇటుకలు వాడినట్టు ఇక్కడ ఇటుకలు వాడారు. తర్వాత లైమ్ అండ్ సుర్కీ ఫిల్లింగ్. లైమ్, సుర్కీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అండి, అర్థమైందా? సో అవన్నీ కలిపి సుర్కీగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ సుర్కీ. ఈ మధ్యలో ఉండేటటువంటిది లైమ్ స్టోన్, సుర్కీ, సున్నపురాయి, సుర్కీ. అండ్ తర్వాత రబుల్ ఫేసింగ్, ఈ మధ్యలో ఉండేటటువంటిది మళ్ళీ రబుల్ ఫేసింగ్. రబుల్ ఫేసింగ్ అంటే ఏంటంటే దిస్ బిల్డింగ్ మెటీరియల్ యొక్క బ్రిక్స్, వాటిని విరగ్గొట్టి చిన్న చిప్స్ లా చేస్తారు కదా, అది కూడా అంత గట్టిగా ఏమి ఉండదు. ఆర్సీసీ కాపింగ్, ఆర్సీసీ కాపింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టోన్ కోటింగ్ అండి, అర్థమైంది? అది కూడా అంత గట్టిగా ఉండదు. డ్యామ్ గట్టిగా ఉండే అవకాశం లేదు, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఏజ్. సుమారు 122 ఇయర్స్ వయసు అనేది ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి ఇది అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అన్నట్టు చెప్తున్నారు. ద మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే డ్యామ్ ఈజ్ టూ ఓల్డ్ అండి. డ్యామ్ చాలా చాలా ఓల్డ్. యావరేజ్ గా వెల్ బిల్డ్ డ్యామ్ అనేది 50 to 60 ఇయర్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మాక్సిమం 80 ఇయర్స్ వస్తుంది. బట్ ఇది కట్టి సుమారు 120 ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అండ్ ఎర్త్క్వేక్స్, దాంతోపాటు అదర్ న్యాచురల్ హజార్డ్స్ కి ఇది ప్రోన్ ఏరియా అని చెప్తున్నారు. సో దానివల్ల ఇది కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఒకవేళ ఈ డ్యామ్ అనేది కొలాప్స్ అయితే ఇడుక్కి డ్యామ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇడుక్కి డ్యామ్ తర్వాత ఉండేటటువంటి డ్యామ్స్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది, రైట్? సో కేరళ యొక్క మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కేరళ ఈజ్ వెరీ వల్నరబుల్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యామ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ చూడండి. సో ఏం జరిగిందో చూడండి. సిన్స్ 1895, 1895 నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ బిన్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద డ్యామ్. ఆ డ్యామ్ ని కంట్రోల్ అండ్ మేనేజింగ్ వాళ్ళే చేయడం అనేది జరుగుతుంది.
సో ఈ ముల్లపెరియార్ డ్యామ్ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఫర్ ద ఇరిగేషన్ పర్పస్. బికాస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయినటువంటి తేని డిస్ట్రిక్ట్, దిండిగల్ డిస్ట్రిక్ట్, మదురై డిస్ట్రిక్ట్, శివగంగా డిస్ట్రిక్ట్ అండ్ రామనాథపురం ఏదైతే ఉంటుందో ఈ డిస్ట్రిక్ట్స్ లో వాటర్ అనేది ప్రొవైడ్ చేయడానికి, కరువు కాటకాలు అనేవి పారద్రోలడానికి ఈ వాటర్ అనేది ఆ ఈ డిస్ట్రిక్ట్స్ కి లైఫ్ లైన్ గా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటి? ముల్లపెరియార్ రివర్ ఏదైతే పెరియార్ రివర్ ఏదైతే ఉంటుందో పెరియార్ రివర్ అండ్ ద డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పెరియార్ రివర్, దట్ ఈస్ ముల్లపెరియార్ డ్యామ్. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తమిళనాడు 606.83 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ ని ఇరిగేషన్ కి వాడుతుందండి. అరౌండ్ 70,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఈ పెరియార్ రివర్ వాటర్ ద్వారా ఇరిగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూస్ వాటర్ టు ప్రొడ్యూస్ 140 మెగావాట్ పవర్. మొత్తం 140 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో పవర్ జనరేషన్ కూడా. అఫ్ కోర్స్ మనకి ఈ తాలూకా అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ దాంతో అదే అప్పుడు మద్రాస్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ వాళ్ళకి, అండ్ దాంతోపాటు ట్రావెన్కోర్ ఎవరైతే ఉన్నారో ట్రావెన్కోర్ సంస్థానానికి జరిగినటువంటి దీనిలో ఓన్లీ ఇరిగేషన్ పర్పసెస్ కోసమే వాడతామని చెప్పారు. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్. కానీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అగ్రిమెంట్ లో లేకపోయినప్పటికీ తమిళనాడు వాడుతుంది వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్. నెక్స్ట్ చూడండి. సో మరి కాన్ఫ్లిక్ట్, పాయింట్ ఆఫ్ టెన్షన్ అనేది ఎప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది? రెండు స్టేట్స్ మధ్య రిలేషన్స్ అనేవి చాలా చక్కగా ఉండడం అనేది జరిగింది. ఎప్పటి వరకు? 1979 వరకు, 1979 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ 1979లో ఏం జరిగింది అంటే డ్యామ్ కి క్రాక్స్ అనేవి రావడం అనేది జరిగింది. డ్యామ్ స్టార్టెడ్ లీకింగ్. సో అప్పుడు కేరళకి భయం మొదలవ్వడం అనేది జరిగింది. డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. కేరళ రేజ్డ్ మెనీ డౌట్స్ అండ్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ. ఆ డ్యామ్ యొక్క భద్రత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పటికే డ్యామ్ 80 ఏళ్ళు పూర్తయింది. సో వెల్ బిల్ట్ డ్యామ్ యొక్క లైఫ్ టైం అనేది అప్పటికే కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కేరళ అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసింది? ముల్లపెరియార్ డ్యామ్ ని విజిట్ చేయడానికి వచ్చింది. అండ్ ఇట్ రికమెండెడ్ లోవరింగ్ మాక్సిమం వాటర్ లెవెల్ టు 41.45 మీటర్స్, అంటే 136 ఫీట్ అండి. సో మనకి ఏం చెప్పుకున్నాం? 142 ఫీట్ కదా మామూలుగా ఎలోడ్, దాని నుంచి 136 ఫీట్ కి తగ్గించండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అది ఏం రికమెండ్ చేసింది? స్ట్రెంథనింగ్ వర్క్స్ అనేవి చేయండి, డ్యామ్ కి రిపేర్స్ అనేవి చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మరి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందో, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగిందో దానికి తలొగ్గి తమిళనాడు గవర్నమెంట్ మరి అదే కదా వాడుకుంటుంది. 26 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ వర్క్స్ అనేవి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కేరళ ఒకసారి రిపేర్ వర్క్స్ ని మానిటర్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఏం చెప్పింది అంటే ఈ స్ట్రెంథనింగ్ వర్క్స్ లో చాలా అవకతవకలు జరిగినాయి, మిస్టేక్స్ అనేవి జరిగినాయి. సో తమిళనాడు చేసినటువంటి స్ట్రెంథన్ వర్క్ లో ఇది సరిగ్గా స్ట్రెంథన్ వర్క్ అనేది చేయలేదు, ఇంకా దీని తాలూకా డ్యామ్ యొక్క పరిస్థితిని ఇంకా వర్సన్ చేశారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్టడీస్ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పడం. సో కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఈ డ్యామ్ అనేది హైడ్రలాజికల్ గా బాగానే ఉంది, హెల్తీగానే ఉందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ బాబాయ్ ఈ డ్యామ్ అనేది మంచి పొజిషన్ లో లేదు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్. ప్రెజెంట్ డే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ లో మోడర్న్ టెక్నాలజీ అండ్ మోడర్న్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడుతున్నారు. ఈ ముల్లపెరియార్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఏంటి? లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో సున్నపరాయి అండ్ సుర్కి అనేటటువంటి మెటీరియల్, దట్ ఈస్ బర్న్ట్ బ్రిక్ పౌడర్ ఏదైతే ఉంటుందో కాల్చిన ఇటుకల తాలూకా పౌడర్, షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అవి వాడడం అనేది జరిగింది. సో ఒక ఓల్డ్ బిల్డింగ్ మెటీరియల్ అనేది వాడడం వల్ల ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ డ్యామ్ యొక్క హెల్త్ అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఎవరు కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ వై దేర్ వాజ్ ఎన్ అంబిక్విటీ, దేర్ వాజ్ ఏ కన్ఫ్యూజన్ అబౌట్ దిస్ ముల్లపెరియార్ డ్యామ్ నాన్న. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసిందంటే 2000 సంవత్సరంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ స్టేట్స్. బోత్ స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ తమిళనాడు అండ్ దాంతోపాటు కేరళ, ఈ రెండు స్టేట్స్ నుంచి సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ తో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కమిటీ ఏం చెప్పింది అంటే స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి తీసుకుంటే సరిగ్గా రిపేర్ వర్క్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ 136 ఫీట్ కాదు 142 ఫీట్ కి పెంచొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ నెవర్ ఎండేంజర్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్. డ్యామ్ యొక్క సేఫ్టీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సరిగ్గా స్ట్రెంథనింగ్ మెజర్స్ అనేవి చేస్తే వాటర్ లెవెల్ అనేవి పెంచొచ్చు అని చెప్పారు. వాటర్ లెవెల్ పెంచమని ఎవరు కోరుకుంటున్నారు? తమిళనాడు కోరుకుంటుంది. వాటర్ లెవెల్ తగ్గించాలి, ముల్లపెరియార్ డ్యామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు? కేరళ కోరుకుంటుంది. బికాస్ కేరళలో there was threat for much loss of life and and దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. 2006 2006లో గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఏం చేసింది? దీని తర్వాత ఏం జరిగింది?
ఈ కమిటీ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఒపీనియన్ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అంటే 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచొచ్చు అనేటటువంటి డెసిషన్ ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అప్పుడే కేసు కోర్టులో ఉంది. 2006 లో ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ కేరళ టు సూపర్ సీడ్ ద డెసిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు డెసిషన్ ఇది చేయడానికి ఒక చట్టం చేసింది. ఏంటి, కేరళ ఇరిగేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2006. ఇందులో ఏం చెప్పారు, సో వాటర్ లెవెల్ అనేది ముల్లపెరియార్ డ్యామ్ లో 136 ఫీట్ కంటే పెరగకూడదు అని ఒక చట్టం చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం యాడ్ చేశారు, ముల్లపెరియార్ డ్యామ్ ని ఇన్ ద స్కెడ్యూల్ ఆఫ్ ఎండేంజర్డ్ డ్యామ్స్. ఎండేంజర్డ్ డ్యామ్ కమిటీ ఏం చెప్పింది, దిస్ డ్యామ్ ఈజ్ నాట్ ఎండేంజర్డ్ అని చెప్పింది. 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కేరళ గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుంది, ఎండేంజర్డ్ డ్యామ్ గా చెప్పింది, 136 ఫీట్ కంటే పెరగకూడదు అని చెప్పింది. అండ్ తమిళనాడు గవర్నమెంట్కి వెంటనే కోపం వచ్చి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మీరు ఇచ్చినటువంటి తీర్పుకి అండ్ తమిళనాడు ఇంట్రెస్ట్ కి ఎగనెస్ట్ గా కేరళ అనేటటువంటిది ఒక చట్టం చేసింది, అది ఎలా కుదురుతుంది సార్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది, ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. టు స్టడీ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ జాగ్రఫీ, సెస్మిక్ జోన్స్ ఏంటి, అది ఎంత ఓల్డ్, బిల్డింగ్ మెటీరియల్స్ ఏంటి, ఏది కరెక్ట్ కాదు చెప్పండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఏం చెప్పిందంటే 6 నెలల్లో 6 months లో యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రిపోర్ట్, యూ షుడ్ కమ్ అప్ విత్ యువర్ రికమెండేషన్స్ అని చెప్పి కమిటీకి దిశానిర్దేశం చేసింది. ఎవరు దిశానిర్దేశం చేశారు, సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మరి కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో చూడండి. ఈ హై ఎంపవర్డ్ కమిటీ చూడండి. ద ఎంపవర్డ్ కమిటీ హెడెడ్ బై ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ఇన్ 2012 దే సెడ్, ఆ ఎంపవర్డ్ కమిటీ ఏం చెప్పింది అంటే డ్యామ్ అనేది స్ట్రక్చరల్లీ అండ్ హైడ్రలాజికలీ చాలా సేఫ్ గా ఉంది. 2012లో ఏం చెప్పారు, సో డ్యామ్ అనేది చాలా సేఫ్ గా ఉంది. తమిళనాడు కెన్ రైజ్ ద వాటర్ లెవెల్, తమిళనాడు 136 ఫీట్ నుంచి 142 ఫీట్కి పెంచుకోవచ్చు వాటర్ లెవెల్ ని, అఫ్ కోర్స్ కానీ కొన్ని రిపేర్ వర్క్స్ అనేవి చేయాలి, కొన్ని రిపేర్ వర్క్స్ చేసిన తర్వాత వాళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో 2014లో ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఒక సూపర్వైజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు, రిపేర్ వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదు. ముందు గుర్తుందా, 1979లో రిపేర్ వర్క్స్ చేయాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తే తమిళనాడు 26 కోట్లు పెట్టి రిపేర్ వర్క్స్ చేసిందని చెప్పుకున్నాం. మరి కేరళ ఏం చేసింది, రిపేర్ వర్క్స్ సరిగ్గా జరగలేదు, దానిలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పింది, అంతేనా. సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా 2014లో ఈసారి రిపేర్ వర్క్స్ చేసినప్పుడు ఒక సూపర్వైజింగ్ కమిటీ ఉంటుంది, ఇట్ విల్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ రిపేర్ వర్క్స్ అండి, దీస్ స్ట్రెంథనింగ్ వర్క్స్ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ చాలా ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తమిళనాడు గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు, సరిగ్గా స్ట్రెంథనింగ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ సరిగ్గా చేయలేకపోయింది తమిళనాడు గవర్నమెంట్ అని చాలా క్రిటిసిజం ఓవర్ ద టైమ్ దిస్ తమిళనాడు గవర్నమెంట్కి రావడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. రీసెంట్ డెవలప్మెంట్స్, మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, దిస్ అబౌట్ ముల్లపెరియార్ డ్యామ్, చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది, దిస్ ముల్లపెరియార్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సెస్మికల్లీ యాక్టివ్ ఏరియాలో ఉంది, అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో అలాంటి ఏరియాలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్, చాలా పాత డ్యామ్ కూడా కాబట్టి అది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో చెప్పింది. యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్కి అప్రమత్తమైనటువంటి సుప్రీంకోర్టు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద సూపర్వైజరీ కమిటీ టు టేక్ అన్ ఇమీడియట్ అండ్ ఫర్మ్ డెసిషన్ ఆన్ ద మాక్సిమం వాటర్ లెవెల్ దట్ కెన్ బి మెయింటైన్డ్ ఎట్ ముల్లపెరియార్ డ్యామ్. ముల్లపెరియార్ డ్యామ్ లో మాక్సిమం వాటర్ లెవెల్ ఎంత ఉండొచ్చు, 136 ఫీట్ ఉండొచ్చా, 142 ఫీట్ ఉండొచ్చా, అర్జెంట్ గా చెప్పండి. అర్థమైందా, కేరళలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు అనేవి పెరగడం కూడా జరిగింది. కేరళలో మనం రీసెంట్ గా కూడా మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం, కేరళలోను ఉత్తరాఖండ్ లోను వర్షాలు పెరిగినాయి. ఎందుకు, కేరళలో బికాజ్ లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల, అరేబియన్ సీలో కూడా లో ప్రెజర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా పెరుగుతుండడం వల్ల, విండ్ డైరెక్షన్ వల్ల, అండ్ క్లైమేట్ చేంజ్ కూడా ఒక కారణం అన్నట్టు మనం చెప్పడం అనేది జరిగింది. కేరళ విపరీతమైనటువంటి వరదలకి రీసెంట్ ఇయర్స్ లో గురవుతుంది. రైట్, సో మరి వర్షాలు పెరుగుతున్నప్పుడు ఒకవేళ ముల్లపెరియార్ డ్యామ్ లెవెల్ అనేది పెరిగి అది కొట్టేసుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది, ఇడుక్కి డ్యామ్ మీద కూడా ఆ తాలూకా ప్రభావం పడుతుంది, టోటల్ కేరళ స్టేట్ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అప్రమత్తం అయిందండి. వెంటనే సూపర్వైజరీ కమిటీకి చెప్పింది మాక్సిమం వాటర్ లెవెల్ డిసైడ్ చేయండి అని. ఎర్లియర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొదట్లో సుప్రీంకోర్టు వార్న్ ద తమిళనాడు చీఫ్ సెక్రటరీ అగైన్స్ ద ఫెయిల్యూర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రూల్ కర్వ్ ఫర్ డ్యామ్ విచ్ డిసైడ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్.
సో సుప్రీంకోర్టు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. దేని గురించి? తమిళనాడు గవర్నమెంట్ డ్యామ్ యొక్క రూల్ కర్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? రూల్ కర్వ్ ఎందుకు వాడతారంటే డ్యామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ ఉండాలి అని చెప్పడానికి దిస్ రూల్ కర్వ్ అనేటటువంటిది వాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అర్థమైందా? అండర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూల్ కర్వ్ గురించి తెలుస్తుంది. ఇట్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇలా 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 ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ లెవెల్ని బట్టి వాటర్ డిశ్చార్జ్ని అంటే గేట్లు ఎప్పుడు ఎత్తాలి, గేట్లు ఎప్పుడు మూసివేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ డిసిషన్స్ రూల్ కర్వ్ని బట్టే తీసుకుంటారు అనమాట. సో రూల్ కర్వ్ గురించి కూడా తెలుసుకుందాం, వినండి. సో తమిళనాడు గవర్నమెంట్ సరిగ్గా చెప్పట్లేదు, దానివల్ల కేరళకి ప్రమాదం ఉండేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తమిళనాడు చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ రీసెంట్ డెవలప్మెంట్స్, అందుకే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రైట్, ఒకసారి మనం రూల్ కర్వ్ గురించి తెలుసుకుందాం, వినండి. సో వాట్ ఈస్ దిస్ రూల్ ఆఫ్ కర్వ్ ఆర్ రూల్ కర్వ్? చూడండి. A rule curve or rule level specifies the storage or empty space to be maintained in a reservoir. Reservoir లో ఎంత వాటర్ స్టోర్ అవ్వాలి, ఎంత ఎంటీ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. వర్షాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఎండాకాలంలో ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఇది తెలియపరచడం అనేది జరుగుతుంది. ఇట్ డిసైడ్ ద ఫ్లక్చుయేటింగ్ స్టోరేజ్ లెవెల్స్ ఇన్ రిజర్వాయర్. రిజర్వాయర్ లో స్టోరేజ్ లెవెల్ అనేది ఎంత ఉండాలి, మనకి అకార్డింగ్ టు ద రెయిన్ ఫాల్, అకార్డింగ్ టు ద ఫ్లో ఆఫ్ ద వాటర్, సో స్టోరేజ్ లెవెల్స్ ఎంత ఉండాలని చెప్పి ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ కర్వ్ బట్టి డెసిషన్ తీసుకుంటారు ఇంజనీర్స్. ద గేట్ ఓపెనింగ్ స్కెడ్యూల్ ఆఫ్ డ్యామ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూల్ కర్వ్. చెప్పాను కదా, ఎప్పుడు గేట్లు ఎత్తాలి, ఎప్పుడు గేట్లు మూసివేయాలి అనేటటువంటి విషయం కూడా రూల్ కర్వ్ని బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కోర్ సేఫ్టీ మెకానిజం ఇన్ ఏ డ్యామ్. డ్యామ్ యొక్క కోర్ సేఫ్టీ మెకానిజంలో ఇది భాగం. డ్యామ్ యొక్క సేఫ్టీని మెయింటైన్ చేయడానికి ఈ రూల్ ఆఫ్ కర్వ్ అనేటటువంటిది, రూల్ కర్వ్ అనేటటువంటి మెకానిజం అనేది వాడడం అనేది జరుగుతుంది ఇంజనీర్స్. రైట్, సో కంప్లీట్గా ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, నమ్మకం ఒమ్మ కాదు. బెటర్ ఆన్సర్స్ అనేవి రాయగలుగుతారు. సో బెటర్గా డిఫరెంట్ ఇష్యూస్ మీద నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వీక్లీ 2 సెషన్స్ నేను తీసుకుంటాను, 4 సెషన్స్ శాంతి మేడం వస్తారు, వచ్చి మీకు కాంప్రహెన్సివ్గా టాపిక్స్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో రానటువంటి ఆర్టికల్స్ మీకు అక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, పర్ఫెక్ట్. నన్ను మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం, అంటే ఈ రోజు మండే హిందూ అనాలిసిస్లో కలుద్దాం. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది కూడా అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. బాయ్.